కి శుభోదయం, శుభ ఆదివారం. మనము ప్రతి సండే ఒక మాస్టర్తో జ్ఞానాన్ని తీసుకోవడం మన భగవద్గీత గ్రూప్లో జరుగుతుంది. డైలీ భగవద్గీత, ప్రతి సాటర్డే రివిజన్, ప్రతి సండే ఒక మాస్టర్తో జ్ఞానాన్ని తీసుకోవడం. మరి దానికంటే ముందు మనము మన అందరి కలయికకు కారమైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదపద్మలకు నమస్కరిస్తూ, అలాగే స్వర్ణమాలమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే సద్గురువులందరికీ కూడా ఈ జ్ఞానాన్ని, ఈ సంపదనిచ్చిన సద్గురువులకి అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆదివారం మనకి మన జూమ్లోకి చక్కగా భగవద్గీత జ్ఞానాన్ని బోధించుటకు మరి మారం శివప్రసాద్ గారు చాలా సీనియర్ మోస్ట్ మాస్టరు. పత్రిజీ గారి తర్వాత పత్రిజీగా నేనైతే భావిస్తాను వారిని. అలాగే కూడా నాకు అనిపిస్తుంటది వారిని చూస్తూ ఉంటే కూడా. బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు వారు కైలాసపురిలో ఉంటూ, అంటే కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ఇన్ఛార్జిగా ఉంటూ మహేశ్వర మహాపిరమిడ్ని చక్కగా సుందరంగా రూపుదాల్చిన గొప్ప మహానుభావుడు వారు. మరి అక్కడ తర్వాత ఇప్పుడు ద్వారకా నివాస్ అనేది కూడా చాలా చక్కగా తానే డీల్ చేస్తున్నారు పత్రిజీ గారు. తను చేయగలిగిన వారని మరి అక్కడ ఆ ఫ్యామిలీని మొత్తమే కడతాలకు వచ్చేయమని చెప్తే సార్ ఫ్యామిలీతో సహా మొత్తం కడతాల్ పిరమిడ్ దగ్గరనే ఉంటూ కైలాసపురిలో ఉన్న మహేశ్వర పిరమిడ్ ఇన్ఛార్జిగా చూసుకుంటూ, డెవలప్మెంట్ చూసుకుంటూ, మనకి ఎంతో అందరికీ ఉపయోగపడే చక్కటి సేవ ఆ పిరమిడ్లో పాల్గొని అందరికీ ఆ రూపు దాల్చినారు వారు. వారికి మన జూమ్ తరపున అందరం కూడా స్వాగతం చెప్తాం. వెల్కమ్ సార్. మీరు భగవద్గీత జ్ఞానాన్ని బోధించవలసిందిగా కోరుచున్నాం. సరే సార్, పోస్ట్ ఇచ్చాను ఇప్పుడు. రైట్ మేడం, మీకు ఒక 5 నిమిషాల్లో నేను ఒక వీడియో పెడతాను. నా క్లాస్ అయినాక వీడియో ప్రదర్శించండి. ద్వారకా నివాస్. ఓకే సార్. ఓకే ఓకే. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దేవై సదా పూజితా सा मां पातु सरस्वती భగవతి శేషజాత్యాసః. జ్ఞానానికి మూలం, సమస్త చరాచర సృష్టిలోని వాక్ శక్తికి, ఓంకారానికి మూలమైనటువంటి త్రిదేవిలలో ఒకరైన సరస్వతి మహాదేవికి, వీణాపానికి, భారతికి, శారదకు, వాగ్దేవతకు ఆత్మ ప్రణామాలు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న వద. లక్ష్మీ గణపతి వారికి విఘ్న నాచకుడే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నా జీవితానికి మార్గదర్శకత్వం వహించిన ఒకానొక మూర్తి శ్రీ గణపతి వారికి, సంపత్తురాణి లక్ష్మీ మాతకు ఆత్మ ప్రణామాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీ మాతకు ఆత్మ ప్రణామం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవై నమ. సర్వము గురుమూలము. సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపులు, పాలకులైన విష్ణు స్వరూపులు, లయకారకుడైన మహా ఈశ్వర స్వరూపులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన మనందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వారి గురువులు, మనందరి పరమ గురువులు సదానంద యోగీశ్వరులకు ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ జూమ్ లో మీ అందరికీ భగవద్గీత గురించి నాకు తెలిసిన కొంత పరిజ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఈ జ్యోతి మేడంకి, పాల్గొంటున్న ఈ జూమ్ వీక్షకులు, ప్రేక్షకులు అందరికీ, యూట్యూబ్ లో చూస్తున్న వారందరికీ కూడా నా యొక్క బ్రహ్మ ప్రణామాలు. కృష్ణం వందే జగద్గురు వ్యాసాయ విష్ణు రూపాయ హలో హలో సార్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది సార్ వాయిస్. కట్ అయింది. ఇప్పుడు ఓకే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమవై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. మరి అటువంటి మహానుభావుడైన భగవద్గీత కారకుడైన వ్యాసుల వారికి, వ్యాసుల వారితో ఈ భగవద్గీత మహాకావ్యాన్ని చెప్పించినటువంటి శ్రీకృష్ణుల వారికి మనందరి యొక్క బ్రహ్మ ప్రణామాలు. భగవద్గీత సర్వక్రియ, సర్వకాల, సర్వ పరిస్థితుల్లో స్వపురుష ప్రయత్నం ద్వారా, అంటే మానవ ప్రయత్నం, ఇక్కడ పురుషుడు అంటే స్త్రీ అని కాదు, పురుషుడు అని కాదు, లింగభేదం లేదు ఇక్కడ. సమస్త మానవ జాతి కూడా స్వప్రయత్నం ద్వారా తెలుసుకోదగిన మహా యోగీశ్వర శాస్త్రం. అందుకే ప్రతి అధ్యాయము చేత కూడా శ్రీమద్ భగవద్గీతాయాం వేదసారే, ఉపనిషత్ సారే, బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అని చెప్తారు వేద వ్యాసుల వారు. ఇది వేద విద్య, బ్రహ్మ విద్య, ఉపనిషత్ సారము, సమస్త యోగీశ్వర స్థితి. అందుకే భగవద్గీత సర్వకాల సర్వావస్థల ఏందు, ఈ యుగంలోనైనా, ఆ యుగంలోనైనా, ఏ యుగంలో అయినా ఎవరికి భగవద్గీతకు, బ్రహ్మజ్ఞానానికి అవినాభావ సంబంధం. ఈ యోగ విద్యకు, జ్ఞానానికి నిరంతర కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే ధ్యానం ద్వారా మనం ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే, అంటే మనసును శూన్యము చేసుకున్నప్పుడే అక్కడ బుద్ధి పనిచేస్తుంది. ఆ బుద్ధత్వ స్థితిలో సహస్రార స్థాయి టచ్ అవుతుంది మనకి. దాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే చిట్ట చివరి బంధమే గురువు అంటారు. చిట్ట చివరి బంధమే గురువు. ఎన్నో జన్మల్లో ఎంతో మనిషి పురుషులైతే కొత్త జన్మలైనా కూడా స్వాధిష్టాన స్థాయిలో ఉంటారు. స్త్రీలైతే వారికంటే ఒక మెట్టు ఎక్కువ మణిపూరక స్థాయిలో ఉంటారు. ఆయా స్థితుల్లో మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో స్థితమై, అనాథంలో మౌనమై, విశుద్ధంలో శుద్ధి అయి, అజ్ఞాచక్రంలో శుద్ధి అయి, సహస్రారంలో బుద్ధత్వాన్ని పొందాలి. ఇది యోగ ప్రయత్నం. ఈ యోగ ప్రయత్నం ధ్యానం ద్వారాను, జ్ఞానం ద్వారాను మాత్రమే సాధ్యం. అటువంటి యోగ స్థితిని 700 శ్లోకాల్లో
ఈ ప్రపంచానికి అందించిన వేదవ్యాసుడికి, శ్రీకృష్ణ భగవానునికి, అనాసక్తుడైన అర్జునుడికి మనందరం సర్వదా 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 కృతజ్ఞులమై ఉండాలి. కారణం, మోహంలో ఉండి ఆ మోహంలోంచి బయటికి రాకుండా నా కొడుకులు, నా మనుమలు, నా తండ్రులు, నా తాతలు, నా స్నేహితులు, నా సైనికులు, నా రాజ్యవాసులు, నా వారు, వీరితో నేను ఆ యుద్ధం చేసేదేని వివసుడై, మూఢుడై, కర్తవ్య బోధ లేక తటస్థ స్థితిలో ఒక మోహంలో ఉన్నటువంటి ఆ అర్జున్ని తట్టి లేపి యుద్ధాయ కృత నిశ్చయ అతోయో ప్రాప్యతే స్వర్గం యథేచ్ఛసి తథా యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున, యుద్ధము నిశ్చయము. ఇక్కడ హతోవా ప్రాప్యసి స్వర్గం, ఇక్కడ గెలిస్తే రాజ్యాన్ని వెళ్తావు, మరణిస్తే స్వర్గాన్ని వెళ్తావు. రెండు మంచివే. కనుక యుద్ధము చేయడం నీకు తప్పనిసరి అంటారు శ్రీకృష్ణుల. అప్పుడు నేను జ్ఞాన విమూఢిని, అజ్ఞానంతో అది కొట్టుకుంటున్నాను. యుద్ధము చేయాలి అని రాయబారానికి నేను పంపింది ముగ్గురు. ఒకడు ధర్మరాజు, రెండు ద్రౌపది, మూడు నేను. ఈ ముగ్గురులో లేదా ఐదుగురిలో యుద్ధానికి సిద్ధమై ఉన్నాము అని చెప్పమంది నేను. ఇప్పుడు యుద్ధం వద్దంటున్నది నేను. ఏది మంచి ఏది చెడు తెలియని మోహంలో, ఆవేశంలో ఉన్నాను స్వామి, నాకు మార్గాన్ని చూపించంటాడు. యుద్ధం అనేది కేవలం మహాభారత యుద్ధమే కాదు. ఆ యుద్ధం నిత్యము మన జీవితంలో జరుగుతూనే నిత్యము జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని యుద్ధాయ కృత నిశ్చయ సరైన మార్గంలో ఉంటూ చక్కని జ్ఞాన ఉద్బోధ పొందుతూ నిరంతరము జ్ఞాన నిధి అని ఉన్నప్పుడు ఏది సబబు, ఏది బేసబబు, ఏది కర్మ, ఏది సుకర్మ, ఏది దుష్కర్మ, ఏది అకర్మ అనేటువంటిది మన జ్ఞానాల ద్వారానే తెలుస్తలేదు. ఆ మధ్య ఒక మాస్టర్ చెప్పాడు, జ్ఞానం అంటే అకర్మ అని. సత్యం కదా. ఎవరు జ్ఞానం చేస్తారో వారికి ఏ కర్మలు అవసరం లేదు. ఆ స్థితే అకర్మ స్థితి, బుద్ధత్వ స్థితి. దాన్ని పొంది జ్ఞానావధి పొందాలి. ఇందాక చెప్పుకున్నాం, చిట్ట చివరి బంధమే గురువు. ఇన్ని స్థితుల్లో ఇది చెప్తాను నేను. మూలాధారంలో స్థిరమై, స్వాధిష్టానంలో విస్తృతమై, మణిపూరకంలో స్థితమై, అనాహతంలో మౌనమై, విశుద్ధంలో శుద్ధత్వమై, ఆజ్ఞాచక్రంలో సిద్ధత్వాన్ని పొందినప్పుడు 98 దాకా వచ్చినప్పుడు ఆ సిద్ధత్వ స్థితికి ముందు స్థితిలో దాన్ని 98లో కొందరు ఆగిపోతారు, కొందరు వేగిపోతారు, కొందరు ఊగిపోతారు, కొందరు రాలిపోతారు, కొందరు తృప్తి పడతారు, కొందరు తృప్తి పడరు. అటువంటి స్థితిలో ఒక సాధకుడు ఉన్నప్పుడు గురువైన వాడు 98లో నిశ్చయం ఉంటుంది, 99లో పాము ఉంటుంది, 100లో స్థితి ఉంటుంది. అప్పుడు గురువైన వాడు ఆ 99 అనేటువంటి పాములో మరల జారిపోకుండా ఆ వటువును, ఆ సాధకుడిని, ఆ యోగ స్థితికి చేరబోతున్న వాడిని ఇలా తీసి ఇలా పెడతాడు నూరులో గురువు అయిన వాడు. దాన్ని మండూపనిషత్తు అంటారు. తప్ప పాము నోటిలో పడకుండా తన డెస్టినేషన్ ని చేరుకోవడానికి. బావిలో ఉన్న కప్ప ఇంతకంటే గొప్పది లేదు అనుకుంటుంది. అదే సముద్రంలో ఉన్న కప్ప విస్తారమైన స్థితిలో ఉంటుంది. ఆ విస్తారమైన స్థితిలో కూడా దేనితో మింగబడకుండా 98లో వెచ్చనికి, 99లో పాములో పడకుండా ఆ పాములు బాగా నూరులో తెరుస్తాడు గురువు. ఆ గురువు పని అది. అంతవరకు నేను పరికిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, ఎడతాడు, కొడతాడు, ఎడతాడు, కొడతాడు. ఆ స్థితిలో పరిపక్వ స్థితిని పొందడానికి నువ్వు అర్హుడు అని అనుకున్నప్పుడు నువ్వు తనతో విడుబడి నీ యొక్క స్థితిని విస్తృతంగా పెంచుకోవాలి. ఇక నా అవసరము నీకు లేదు, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి రీఛార్జ్ చేసుకుంటే చాలు
అనే స్థితికి నువ్వు చేరతావు అనుకున్నప్పుడు నీకు మార్గదర్శకుడై 98 నుంచి 99 కప్పలో పడకుండా 100 తీసుకొచ్చి పెడతాడు. ఆ 100 తీసుకొచ్చి పెట్టడమే అర్జునికి చేసినటువంటి భగవద్గీత జ్ఞాన బోధ. అందుకే దీనికి పత్రిజీ శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారమని, శ్రీకృష్ణామృతమని, గీతాయనం అని నామకరణం చేశారు. ఎప్పుడైతే 100 చేరుకోవడం అతి కష్టం, 1000 చేరుకోవడం అతి సులభం. ఆ 100 పూర్తయి నువ్వు సిద్ధత్వాది ఆజ్ఞాచక్ర పరిపూర్ణతను పొందిన తర్వాత ఇక నాతో నీకు అవసరం లేదు. ఏ సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి వచ్చి నీ బ్యాటరీ రీచార్జ్ చేసుకోగలిగితే చాలు. ఆ తర్వాత అది కూడా అవసరం లేదు. అటువంటి స్థితిని బుద్ధుడి మొదటి గొప్ప శిష్యుడైన మహాకాశ్యపుడు, రెండవ వాడు కొండన్న అతను, మూడవ వాడు మన మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పత్రిజీ, ఆ రోజు అతన్ని ఆనందుడు ఈ మహాకాశ్యపుడిని, నాయనా నువ్వు నా దగ్గర రాణించవు, నువ్వు నా దగ్గర ఉండవలసిన అవసరం లేదు. మన చుట్టుపక్కల శ్రీలంక, బర్మా, మలేషియా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, కాంధార్, లేక ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఈ దేశాలన్నీ ఉన్నాయి. నువ్వు ఏదో ఒక దేశానికి వెళ్ళి నువ్వు ఈ ఆత్మజ్ఞాన ప్రచారం, జ్ఞాన ప్రచారం, ఆనాపానసతి, బ్రహ్మాత్మాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అందరికీ అందించు అంటే ముందు మహాకశ్యపుడు సుముఖత చూపలేదు. ఒక 6 నెలలు తెలవిచ్చి మళ్ళీ పిలిచి చెప్పాడు, నా దగ్గర ఉంటాయి తండ్రి చారు బిడ్డలాగా నువ్వు ఎదగవు, నువ్వు సంపూర్ణంగా పూర్ణమై ఉన్నావు, పరిపూర్ణం కావాలి. పూర్ణుడు పరిపూర్ణుడు అయినప్పుడే దాన్ని మోక్ష స్థితి అంటారు. ఆ స్థితిని నువ్వు పొందాలంటే నా బోధనలు వాటికి నీ యొక్క విజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని చేర్చి నిన్ను నువ్వు పరిపూర్ణతను పొందించుకో, ఈ సత్య ధర్మాలను ప్రపంచానికి అందించు అని నచ్చజెప్పి పంపించాడు ఆ మహాకాశ్యపుడు. అప్పుడు అతను అన్నాడు కదా, స్వామి మీ మాట నేను శిరసావిస్తాను. అయితే మీరు ఎప్పుడైనా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మీరు మీ యోగత్వ స్థితితో నన్ను మీ సన్నిధానానికి పిలుచుకుని, నేను మీ సన్నిధానానికి చేరుకున్న తర్వాత 7 రోజులు నేను మీతో గడిచేటట్లుగా మీరు అనుగ్రహించండి. మీరు ఆ విధంగా చేసినట్లయితే, ఎలాగైతే మనం అనుకుంటాం కదా, ఆదిశంకర్లో ఆయన తల్లి అంటుంది, నువ్వు నా అంతిమ కాలంలో వచ్చే చిరాలు నా దగ్గరికి, నువ్వే నా అంత్యక్రియలు చేయాలి అని అన్నట్లుగానే, అలాగే బుద్ధుడు ఆ మహాకాశ్యపుని వారం రోజుల ముందు పిలిపించుకుంటాడు. అలాగే మన సదానంద యోగీశ్వరులు తాను 1800 సంవత్సరాల ఆయుష్ ఉంది ఆయనకి ఏం పత్రిజీ చెప్పారు. 1800 సంవత్సరాల ఋషి అయిన, మహా ఋషి అయిన, బ్రహ్మర్షి అయిన, బ్రహ్మవేత్త అయిన, తథా బ్రాహ్మీ స్థితి పాడతా అంటారు శ్రీకృష్ణుడు. అటువంటి బ్రాహ్మీ స్థితిని పొందిన మహాయోగీశ్వరుడు అతను 1800 సంవత్సరాల్లో చివరి రోజుల్లో తన గురువు ఇచ్చిన సంకేతం ప్రకారం హిమాలయ పర్వతాలను దాటి భూటాన్లో 80 సంవత్సరాలు ధ్యాన తపస్సు చేసిన ఆ మహాగురువు అంతరాత్మ సందేశం ప్రకారం హిమాలయ పర్వతాలను దాటి భారతదేశానికి వచ్చి ఉత్తర భారతం అంతా పర్యటించి క్రమంగా దక్షిణ భారతదేశానికి వచ్చి కర్నూలు జిల్లాకు వచ్చి రేగడగూరు అనే పల్లెకి వచ్చి ఒక రైతింట్లో ఉండి, ఆ పైన కర్నూలు రాఘవేంద్ర లాడ్జికి వచ్చి ఆ యొక్క లాడ్జిలో పత్రిజీ కోసం ఎదురు చూస్తూ 81 జనవరి 1వ తారీఖున పత్రిజీ, రామచంద్రారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు మరికొందరు ఆయన కలిస్తే బ్రహ్మజ్ఞానం అంటే మాత్రమే ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి, బ్రహ్మజ్ఞానమే మాకు కావాలి అనుకున్నప్పుడు తనకున్న బ్రహ్మజ్ఞానాన్ని, సమస్త పరిజ్ఞానాన్ని, ఇల్లు కావాలనుకున్న ఇల్లు ఇచ్చాడు, పిల్లలు కావాలన్న పిల్లల్ని ఇచ్చాడు, సంతానం కావాలన్న సంతానం ఇచ్చాడు. కేవలం బ్రహ్మత్వ స్థితి మాత్రమే కావాలి అనుకున్న పత్రిజీకి సమస్తాన్ని ధారపోసి ఈ భూమి విడిచి మే 22, 1983న మహాపరినిర్వాణ స్థితిని పొందాడు ఆ మహాయోగీశ్వరుడు. వారి యొక్క వర్ధంతి దినం, మహానిష్క్రమణ దినం ఈ నెల 22వ తారీఖు నంద్యాల జిల్లా నందవరం బనగారపల్లి దగ్గర వారి మహాసమాధి ఉత్సవం జరుగుతుంది. నేను ఆ ట్రస్ట్ వైస్ చైర్మన్. మరి మీరందరూ కూడా ఎంత అవకాశం ఉన్నా కూడా తప్పక మే 22న ఆ మహావర్ధంతి దినానికి రావాలని, ఒకవేళ రాలేకపోయినట్లయితే లైవ్ లో పిఎంసి తెలుగులో వస్తుంది, చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన సబ్జెక్ట్ లోకి పోదాం.
చిత్తచివరి బంధమే గురువు అని చెప్పడానికి నేను ఈ మహాకాశ్యపుని యొక్క పత్రిజీ యొక్క ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మలయాళ స్వామి ఆశ్రమం ఉండేది కొండపైన తిరుమలలో. ఆ మలయాళ స్వామి ఆశ్రమాన్ని నుంచి ఆ స్వామి కొన్ని కారణాల వల్ల చిత్తూరు జిల్లా ఏర్పడికొచ్చి అక్కడ గొప్ప ఆశ్రమాన్ని స్థాపించుకొని ఉన్నప్పుడు దాన్ని మలయాళ స్వామి ఆశ్రమం అని అంటారు. అక్కడ ఆ స్వామి వద్ద మలయాళ స్వామి వద్ద విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఉండేవారు. ఆయన పూర్ణుడైనప్పుడు నువ్వు పరిపూర్ణం కావాలి నాయన, నీ దొంగ నువ్వు చూసుకో అని మలయాళ స్వామి వారికి బోధించినప్పుడు కాళహస్తికి వచ్చి సుఖ బ్రహ్మాశ్రమాన్ని నెలకొల్పుకుని విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు తమ 93వ సంవత్సరంలో ఈ భూమి నుంచి వెళ్ళిపోయారు. భగవద్గీతలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి వేలాది మంది యోగులు, మార్క్ మిల్లర్ నుంచి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి, అబ్దుల్ కలాం నుంచి, ఎంతో మంది ఈజిప్ట్ యోగులు, ఎంతో మంది జపనీస్ యోగులు, చైనీస్ యోగులు, నాగార్జున లాంటి ఎంతో మహనీయులు ఈ భగవద్గీతని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నిర్వచించారు. అలా నిర్వచించిన అన్ని భగవద్గీత సారాల్లో, భగవద్గీత కావ్యాల్లో విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు చేసినటువంటి భగవద్గీత వ్యాఖ్యానం, ఆ వివరణ, ఆ మహానుభావుడు ఊరూరా వాడవాడ తిరిగాడు. ఆయన కంటే ముందు శేఖు కృష్ణదాస్ గారు గీతా యజ్ఞాలను చేశారు, గీతా మందిరాలను నిర్మించారు. వాటన్నిటినీ తదుపరి ఈ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు వాడుకుని ఊరూరా వాడవాడ గీతోపన్యాసాలు చేశారు. వారి గీతోపన్యాసాన్ని 2 సార్లు నేను వారు జీవించి ఉన్నప్పుడు కర్నూలులో విన్నా. ఉదయం 7 గంటలకు 6 గంటలకు నుంచి 7:30, 8 వరకు, సాయంత్రం మళ్ళీ 1 గంట సేపు వారి గీతామకరందాన్ని వింటూ ఉంటే మంత ముగ్ధులం ఎలా చేసేవాళ్ళం. అప్పటికి ఇంకా నేను ధ్యానానికి రాలేదు, చిన్నవాడి. ఆ విధంగా గీతామకరందాన్ని ప్రపంచంలోని 16 భాషలలో అనువదించారు అంటే ఈ కావ్యం, ఈ గీతామకరందం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. అందుకు ఈ పుస్తకాన్ని చూడండి, అందరూ చదవండి. తప్పక 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 ప్రతి భాషలోనూ ప్రచురింపబడిన ఈ గీతా మకరందాన్ని చదవని జన్మ వ్యర్థము అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ పైన ఆ గీతా కావ్యానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక అద్భుత వ్యాఖ్యానం రాశారు 102 శ్లోకాలకు. అదే ఈ గీతాయనం. ఈ గీతాయనాన్ని, గీతా మకరందాన్ని బ్రహ్మర్షి ప్రచురింపజేసిన ఉత్తర గీతను తప్పక ప్రతి ఒక్కరూ చదవాలి. ఉత్తర గీతలోనే మరి 4వ అధ్యాయంలో 52వ శ్లోకంలో పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమూలయ అన్నారు శ్రీకృష్ణుడు. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమని, కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో సమానమని, కోటి ధ్యానాలు ఒక లయముతో సమానమని చెప్పారు. అందుకే ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ఏ పూజలు చేయవలసిన అవసరం లేదు, ఏ కర్మకాండలు చేయవలసిన అవసరం లేదని పత్రిజీ బల్లగుద్ది చెప్పడం, దాన్నే పిరమిడ్ మాస్టర్లు చెప్పడం కారణం. ఎందుకంటే ఆ యొక్క ధ్యానం అన్నిటికంటే గొప్పది. ఎప్పుడైతే ఉత్కృష్టమైన దానిని మనం స్వీకరిస్తామో, దానిలో ఉంటామో, మనం కింద ఉండాల్సిన అవసరం లేదు. పూజ అనేది స్వాధిష్టానం అయితే, స్తోత్రం అనేది మణిపూరకమైతే, మంత్రం అనేది అనాహతమై ఆపై విశుద్ధమైతే, ధ్యానం అనేది ఆజ్ఞాచక్రము మరి సహస్రారము. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడి, ప్రతి పిరమిడ్ మాస్టర్ సహస్రార యోగి అని పత్రి చెప్పారు. అందుకే పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూక్తాలలో ఏ స్తోత్రము పఠించనక్కర్లేదు, ఏ పూజా కార్యక్రమం చేయనక్కర్లేదు, ఏ కర్మకాండ చేయనక్కర్లేదు అని పత్రి విస్తపరిచారు. ఎందుకంటే అవన్నీ కూడా స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం అనే 3 మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అనేటువంటి మానవ చక్రాల్లో ఉంటాయి. ఆ తర్వాత కొంతకాలం మౌనం అవుతుంది. అనాహత చక్రం మన యొక్క కర్తవ్యం మనకు బోధపడుతుంది. అప్పుడు విశుద్ధ చక్రం, విశేషమైన శుద్ధి మనకు కలుగుతుంది. కనుక ఆ స్థితిలో వాగ్దేవి యొక్క అద్భుతమైన వాక్కును జ్ఞానాల ద్వారా మనం పొందినప్పుడు, ధ్యానం ద్వారా శక్తిని అంటే పార్వతిని, వాగ్దేవి యొక్క శక్తితో జ్ఞానాన్ని, లక్ష్మీదేవి యొక్క శక్తితో ఐశ్వర్యాన్ని,
మహాగణపతి యొక్క శక్తితో బుద్ధిని మనం పొందినప్పుడు ఆజ్ఞా చక్రంలో వాటన్నిటినీ కూడా మనం స్థిరపరచుకుని స్థితమై ఉన్నప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం, అవసరం లేనప్పుడు ఈ నోటిని మూసుకోవడం, లిజనింగ్ మోర్ స్పీకింగ్ లెస్. జీవితకాలం అంతా పత్రిక అదే చేసేవారు, ఎక్కువ వినేవారు, తక్కువ మాట్లాడేవారు. అటువంటి స్థితిలో మనం శ్రీ మహాగణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పుకునే మహాబుద్ధి, మహాజ్ఞానము, మహా ఐశ్వర్యము, మహా శక్తి పొందినప్పుడు కనుక మనకు ఏమీ అవసరం లేదు, అన్నిటినీ అధిగమించాం అన్నప్పుడే పూజలు అవసరం లేదు, స్తోత్రాలు అక్కర్లేదు, మంత్రము అక్కర్లేదు, కర్మకాండలు అక్కర్లేదు. ఎందుకు అంటే ఇది అకర్మ స్థితి. ధ్యానము, జ్ఞానము ఇవి అకర్మ స్థితి. అకర్మ స్థితిలో ఉన్నవారికి కర్మకాండలు అవసరమే లేదు. ఇది పత్రిజీ చెప్పిన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మభాండం. తస్మాత్ ఏషాం బ్రాహ్మీ స్థితి వార్త అంటాడు వేదవ్యాసుడు. ఏషాం బ్రాహ్మీ స్థితి వార్త. శ్రీకృష్ణ వేదవ్యాసుడు ఒకటే, వ్యాసాయ విష్ణు రూపాయ. ఇది బ్రాహ్మీ స్థితి. ఓ అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి. దీన్ని పొందు నువ్వు. నేను పొందాను జన్మ జన్మల్లో, నేను ఎన్ని జన్మలు ఎత్తాను అని నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు. కనీసం నీ ముందు జన్మ కూడా నీకు తెలియదు. మనం నారాయణమై జన్మ జన్మల నుంచి వస్తున్న నరుడైన నువ్వు ఇంకా జ్ఞాన అవధి పొందలేదు. నారాయణుని నేను సర్వము ఆకలింపు చేసుకుని అనుభవించి, అంటే నేను దాన్ని చేసి మీ అందరికీ చెబుతున్నాను కనుక నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందునాయనా. ఇదే ఉద్ధరే ఆత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ భగవద్గీత సారాన్ని, సమస్త సమగ్ర జ్ఞాన సారాన్ని ఉద్ధరేత్ ఆత్మనాత్మానం యథేచ్ఛసి తథాకురు 2 వాక్యాలు చెప్పాడు. అంతా చెప్పి యథేచ్ఛసి తథాకురు, నేను చెప్పవలసిందంతా నీకు చెప్పాను. నువ్వు ఈ యుద్ధరంగంలోంచి వెళ్ళిపోవచ్చు, యుద్ధము చేయవచ్చు, వర్ణించవచ్చు, లేదా రాజ్యాన్ని పొందవచ్చు. ఏదైనా సుసాధ్యమే, అన్నీ మంచివే. కనుక నీకు నచ్చిన దాన్ని నువ్వు ఎంచుకో అని 1 నిమిషం సమయం ఇస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. శ్రీకృష్ణుడు చెప్పిన అప్పటికీ తెలుసుకోలేకపోతే చెప్తూ ఉంటాడు. చూడయ్యా, అక్కడ చూడు, నలుగురు మీరు దుష్ట చతుష్టయమని పిలుచుకుంటారే, వారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. వీడు ధర్మపన్నాలు పలుకుతూ ఉన్నాడు, వీడేం యుద్ధం చేస్తాడు, వీడి ముఖం అని ప్రగల్భాలు పలుకుతూ నవ్వుతూ నిన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. నువ్వు యుద్ధం వద్దనుకుంటే యుద్ధ రంగాన్ని నుంచి బయటికి వెళ్లే లోపల వీరందరి మాటలు, ఆ యకశక్కాలు ఇవన్నీ వింటూ నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఖాయం. అది చావు. ఆ చచ్చేదేదో యుద్ధం చేసి చావు. యుద్ధాయ కృతం చేయ, చచ్చేదేదో యుద్ధము చేసి చావు. ఇక్కడ గెలిస్తే రాజ్యాన్ని వెళ్తావు, మరణిస్తే స్వర్గాన్ని వెళ్తావు. కనుక నీ నిర్ణయాన్ని ఈ రూట్లో మార్చుకొని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు. అలా చెప్పి భగవద్గీతను మొదలు పెడతాడు. భగవద్గీతను మొదలు పెడితే ఆ భగవద్గీతలో మరి మొదటి శ్లోకంలో, ఈ మొదటి శ్లోకం అంధుడు 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 ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాః పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నా వాళ్ళైన దుర్యోధనాదులు, పాండుపుత్రులకు ధర్మరాజాదులు యుద్ధ కుతూహలంతో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో ఏమి చేశారు? భగవద్గీతను మొదలు పెట్టింది ఒక అంధుడితో మొదలుపెట్టి, ఎత్ర గీతా విచారచ పఠనం పాఠం సుతం తత్ర అహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. ఎచ్చట గీతా పాఠనము, గీతా శ్రవణము, గీతా అధ్యయనము జరుగుతూ ఉన్నదో, అచ్చట ఎత్ర గీతా విచారచ పఠనం పాఠనం సుతం తత్ర అహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. నేను అక్కడనే ఉంటాను అంటున్నాడు, భూదేవితో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. దాన్నే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్రై శ్రీ విజయోద్భూతి ధ్రువ నీతిర్మతిర్మమా. యోగి, జ్ఞాని, బ్రహ్మస్థుతి పొందినవాడు శ్రీకృష్ణుని కర్ణతో 3వ కన్ను తెరుచుకుని యుద్ధరంగంలో ఏం జరుగుతుంది అని అందుడైన దుర్యోధని ధృతరాష్ట్రునికి బోధిస్తున్నాడు సంజయుడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు లాంటి బ్రహ్మర్షి పత్రిజీ లాంటి మహా గురువులు ఉంటారో,
ఆచార్యులు ఉంటారు, యోగ విధులు ఉంటారు, ఎచ్చట సాధకులు, బోధకులు అయినటువంటి అర్జున్ లాంటి పిరమిడ్ మాస్టర్లు ఉంటారు. అచ్చట భౌతిక ఆధ్యాత్మిక విజయం, విభూది, ధర్మం, నీతి, ముక్తి అన్నీ ఉంటాయి. శ్రీకృష్ణుడు అంటే మనలోని మన ఆత్మ, అర్జునుడు అంటే మన మనస్సు. మన ఆత్మ మన మనసుకు చేసే ఉపదేశమే భగవద్గీత. అదే ఉద్ధరే ఆత్మనాత్మన. చూడండి, ఎవరి వారు ఉద్ధరించుకోవాలి. మోహాన్ని వీడక పుట్టినప్పటి నుంచి కొడుకు మీద అమిత మమత పెంచుకుని సొంత తమ్ముడి కొడుకులు రాజ్యాన్ని ఏలిందంతా అందురాజు. అందుడై సింహాసనం మీద తన అన్నను కూర్చోబెడితే ఆ కుర్రవాళ్ళను 5 మందిని, తండ్రి లేని వాళ్ళని లోకానికి భయపడి విదురుడు బోధించిన మీద కుంతిని 5 పాండవులను పిలిపించుకొని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని వేరు బుద్ధితో చూస్తూ ఇప్పటికి కూడా వాళ్ళైన కౌరవులు, పాండుపుత్రులైనటువంటి పాండవులు ఈ 100 మంది, ఆ 5 మంది యుద్ధ రంగంలో ఏమి చేస్తున్నారు అని అడుగుతాడు ఆ అంధుడైన మోహాన్ని వీడని ధర్మరాజు పుట్ట. పెదనాన్న ధృతరాష్ట్రుడు. అంటే ఈ మహాభారతం అనేది, ఈ యుద్ధం వారికే కాదు, మనది. నిత్య యుద్ధం జీవితం. జీవితం అంటే నిత్య యుద్ధం. సమత్వం యోగ ఉచ్యతే అంటారు గీతాచార్యుల వారు. యోగత్వం అంటే సమత్వం. బాధ, సౌఖ్యము, కలిమి, లేమి, జ్ఞానము, అజ్ఞానము, పదవి ఉండడం, పదవి లేకపోవడం, డబ్బు ఉండడం, డబ్బు లేకపోవడం, ఉద్యోగం ఉండడం, ఉద్యోగం లేకపోవడం, ఆస్తి ఉండడం, ఆస్తి లేకపోవడం, జననం, మరణం, ఇవన్నీ కూడా సమత్వ స్థితి చేరుకున్నప్పుడు సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అంటే యోగత్వం. అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ స్థితమైనప్పుడు అతడిని లేదా ఆమెను స్థిత ప్రజ్ఞలు అంటారు. దాన్నే సమత్వ స్థితి అంటారు. ఆ సమస్థితి పొందినప్పుడే ఏమని చెప్తారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస, ధర్మం అంటే అహింస, వినయం, మోక్షం అంటే ఫ్రీడమ్, లిబరేషన్. లిబరేషన్ మోక్షం. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏమని చెప్తాడు? శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగం, త్యాగాత్ శాంతి అంతరం. అత్యంత శ్రేయోదాయకమైనది శాస్త్ర జ్ఞానం. అత్యంత శ్రేయోదాయకమైనది అభ్యాసం. అభ్యాసము కూర్చు విద్య, పర్ఫెక్ట్. అభ్యాసం కన్నా శ్రేష్టమైనది శాస్త్ర జ్ఞానం, థియరీ. శాస్త్ర జ్ఞానం కన్నా ఉత్కృష్టమైనది ధ్యానము, ప్రాక్టికల్. శాంతం ధ్యానము కన్నా మహోత్కృష్టమైనది కర్మఫల త్యాగం, ఫార్గెటింగ్. కర్మఫల త్యాగం వల్లనే శాంతి లభిస్తుంది. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎంత అద్భుతంగా చెప్పాడు. కనుక సమత్వాన్ని పొందినప్పుడు మనిషికి శాంతి కలుగుతుంది. శాంతి కలిగినప్పుడు భయము తగ్గుతుంది, అభయ స్థితి. నాకు ఆంజనేయ స్వామి భయం ఇచ్చాడు, కళ్ళు కనపడి. నాకు తిరుమల వెంకన్న నాకు అభయం ఇచ్చాడు దర్శనం చేసుకున్నప్పుడు. నాకు నా గురువు పత్రిజీ అభయం ఇచ్చాడు, నీ రోగం పోతుంది పోరా, నీ డబ్బు నీకు వస్తుంది పోరా అని. ఆ అభయ స్థితి. ఎప్పుడైతే భయాతీతుడు అవుతాడో ఒక వ్యక్తి, అప్పుడే అతడు అభయాన్ని ఇచ్చే శక్తిని పొందుతాడు. శాంతి కలిగినప్పుడే అభయస్థితి ఉంటుంది. పత్రిజీ ఒక యోగ నరసింహస్వామి, పైన కఠినం అనిపించును, లోన వెన్న కురిపించును. ఆయన పైకి కఠినంగా కనపడేవాడు, కానీ ఆయన మనసు వెన్న. 25 సంవత్సరాలు వారితో కలిసి 2000 సంవత్సరం నుంచి 2022, 22 ఏళ్ళు, 27 ఏళ్ళని నేను పిరమిడ్ సొసైటీలోకి వచ్చి. అందులో 24 సంవత్సరాలు, 23 సంవత్సరాలు వారితో సన్నిహితంగా ఉన్నాను నేను. 99లో కర్నూలులో ఉన్నాను, 98లో ధ్యానానికి వచ్చాను, 99లో కర్నూలులో ఉన్నాను. వచ్చినప్పుడు ఆయన నాకు అతుకుపోయాను. 2000 మేలో నేను సికింద్రాబాద్కి వచ్చేసాను ఫ్యామిలీతో. ఆయన జూన్లో హైదరాబాద్కి వచ్చేసాడు ఫ్యామిలీతో. తన హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి మార్చుకుంది. కర్తాల్ హైదరాబాద్ వాసవి నగర్ కార్ఖానాలో 10 ఏళ్ళు నేను నిర్మలా మేడం ఎంత ప్రచారం చేశాము. మాది 3rd బ్యాచ్, ఉత్తమమైన బ్యాచ్.
అప్పుడే జరిగింది ఎంతో ఆధ్యాత్మిక విస్తృత ప్రచారం. ఎందుకు జరిగింది? ఎందుకు మనలాంటి వాళ్ళని 1,44,000 మంది ఎన్నుకున్నారు? ఎందుకు మరి ఈ కచ్చటి జ్యోతి వాళ్ళ అమ్మాయి డాక్టరు వీరు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు? మరి ఏమంత అవసరం? స్నేహ అంత డాక్టర్ అయ్యుండి కూడా భగవద్గీతను ఇంతగా అద్భుతంగా ప్రచారం చేస్తుంది. ఏంటి అవసరమైతే నన్ను అడుగుతుంది ఏదైనా డౌట్ వస్తే. ఇంకెవరైనా వేద వేదనలు అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? ఎప్పుడు ఆచార్య సాంగత్యం ఉండాలి. ఆచార్య సాంగత్యం అత్యుత్తమం. అందుకే చిత్తజీవన బంధమే గురువు అని మొత్తం చెప్పాడు. దాన్ని అధిగమించి ఒక మహాకాశ్యపుడిలా, ఒక ఆనందుడిలా, ఒక పత్రిజిలా మన జీవితాలను మనం పండించుకునే మార్గంలో మనందరినీ కూడా అద్భుతంగా తయారు చేశారు బ్రహ్మర్షి పత్రిజీ. ధృతరాష్ట్రుడు లాంటి గుడ్డి వాళ్ళని మనందరినీ కూడా మాయామోహంలో పడి ఉన్న గుడ్డి వాళ్ళని మనందరినీ కూడా సంజయుని లాగా, విదురుని లాగా, అర్జునుడి లాగా తయారు చేసే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి వారి గురువైన సాధారణ గురు సద్గురులకు ఆత్మ ప్రణామాలు. నేను ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకుంటా. ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ఈ నిమిషంలో ఒక్క నిమిషం నాకు పనింది. ఒకటే నిమిషం తర్వాత మళ్ళీ అటెండ్ అవుతాను. ఓకే, వినిపిస్తుందా మేడం? హలో, ఓకే సార్, వినిపిస్తుంది సార్. ఓకే. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. శ్రీకృష్ణుడు మనని ఈ ఏదో మార్గంలో తీసుకెళ్లాలో అదంతా కూడా మరింత సులభంగా మనల్ని తీసుకెళ్లారు పత్రిజీ. ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అవధి లేదు. ఆ విధంగా మనం తయారు చేశారు పత్రిజీ. యా నిశా సర్వభూతాన్ని తస్మాత్ జాగర్తి సంయమి. సాంఖ్యయుగంలో 69వ శ్లోకంలో చెప్తారు శ్రీకృష్ణుడు. యా నిశా సర్వభూతాన్ని తస్మాత్ జాగర్తి సంయమి. ఒక జమీందారు, ఒక సామంతరాజు, ఒక చక్రవర్తి, ఒక సంసారి, ఒక అధికారి, ఒక కళాకారుడు అందరూ కూడా సున్నా, జీరో. జీరోలు 99 ఉండవచ్చు కాక ఒకటి పక్కన ఉంటేనే దానికి విలువ వస్తుంది. ఒక సున్నాకు పక్కన ఒకటి ఉంటే 10 అవుతుంది. 2 సున్నాలకు పక్కన ఒకటి ఉంటే 100 అవుతుంది. 3 సున్నాల పక్కన ఒకటి ఉంటే 1000 అవుతుంది. 4 సున్నాలకు పక్కన ఒకటి ఉంటే 10,000 అవుతుంది. 5 సున్నాలకు పక్కన ఒకటి ఉంటే 1,00,000 అవుతుంది. 6 సున్నాలకు పక్కన ఒకటి ఉంటే 10 లక్షలు అవుతుంది. 7 సున్నాలకు పక్కన ఒకటి ఉంటే
₹1,00,00,000 అవుతుంది. ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఎన్ని సున్నాలున్నా దానికి విలువ కావాలంటే దాని పేరు ఒకటి. ఆ ఒకటే భగవద్గీత. కనుక ఆ ఒకటిని పట్టుకుంటే ప్రపంచాన్నంతా పట్టుకున్నట్లే. ఆ ఒకటంటే ఏమి? అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటాడు. మనిషి స్వాధిష్టాన చక్రం దాటి మణిపూరకానికి వచ్చినప్పుడు నేను బ్రహ్మాన్ని. అదే ఋగ్వేదం, వాక్కులకు సంబంధించిన వేదంలో. ఇక రెండోది యజుర్వేదం. ఆ యజుర్వేదంలో యజ్ఞకాండ అంతా ఉంటుంది. అప్పుడు తత్వమసి అని తెలుసుకుంటాడు. తత్ అది, లేదా నువ్వు, త్వం నేను, అసి ఒకటే. నువ్వు నేను, ఈ కనబడుతున్న చరాచర ప్రపంచం, ఈ వస్తు ప్రపంచం అంతా ఒకటే అని రెండోదైన యజుర్వేదములో తెలుసుకుంటాడు మనిషి. అంటే అనాథ చక్రంలో తెలుసుకుంటాడు. ఋగ్వేదము, యజుర్వేదం, ఇక సామవేదం ఈ ప్రపంచంలో జీవించే కళ, లోక చైతన్యం, బుద్ధి, జ్ఞానం, వ్యవహారం ఇవన్నీ తెలుసుకుంటాడు మూడవదైన సామవేద స్థితిలో. అంటే అది అనాహతము మరి విశుద్ధం. అక్కడ అయమాత్మ బ్రహ్మ, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటాడు. ఇక నాలుగవదైన అధర్వణ వేదం లాంటి స్థితిలో ఆజ్ఞా చక్ర స్థితికి వెళ్తాడు మనుషులు. మమాత్మ సర్వభూతాత్మ అనే దారిలో ఉండి సహస్రాన్ని చేరుకున్నప్పుడు అదే నిజం చేసుకుంటాడు, వాస్తవం చేరుకుంటాడు. మమ ఆత్మ సర్వభూతాత్మ, నేను సమస్తాన్ని, సర్వాన్ని, నాలోన సమస్త ప్రపంచము ఉంది, సమస్త ప్రపంచంలో నేనున్నాను. విశ్వరూప సందర్శనలో మరి స్వామి అదే చూపిస్తాడు. సినిమాల్లో చూస్తాం, ఫోటోల్లో చూస్తాం, మన ఊహల్లో చూస్తాం. మమాత్మ సర్వభూతాత్మ అనుకుంటాడు. యా నిశా సర్వభూతాన్ని తస్మాత్ జాగ్రత్త సంయమి. ఈ ఒకటి స్థితిలోకి వెళ్ళినవాడు అజ్ఞానులు మేలుకొని ఉండే విషయ లాలసలో, భోగాలలో, అటువంటి దాండ్లలో జ్ఞానులైన వారు నిద్రిస్తారు, తమకు పట్టనట్టుగా ఉంటారు, తామరాకు మీద నీటి పట్టుగా ఉంటారు. అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయాలలో జ్ఞానులు మేలుకొని ఉంటారు. జ్ఞాన విషయాల్లో అజ్ఞానులందరూ నిద్రపోతూ ఉంటారు, భౌతిక ప్రపంచ లాసలు మునిగి తేలుతూ ఉంటారు. అజ్ఞానులు నిద్రిస్తున్నటువంటి ఆ అజ్ఞాన సమయంలో జ్ఞాన స్థితిలో ఉంటారు. అందుకే స్వామి చెప్పాడు ఏమని, ఎంత అద్భుతంగా చెప్పాడు స్వామి. యా నిశా సర్వభూతాన్ని తస్మాత్ జాగ్రత్త సంయమి. అందుకే అర్జునుడు గుడాకేశుడు నిద్రను జయించిన వాడతాడు. అతడు నిద్రను జయించిన వాడు. ఆ నిద్రను జయించిన వాడు కనుకనే తెల్లవార్లు కూడా మేలుకొని ఉండి ఆ మహామహనీయుడైనటువంటి అర్జునుడు యోగాభ్యాసాన్ని, అస్త్రశస్త్ర అభ్యాసాన్ని చేసేవాడట. తెల్లవార్లు కూడా అస్త్రశస్త్ర అభ్యాసాన్ని చేసేవాడు, యోగాభ్యాసం అంటే ధ్యానాన్ని చేసేవాడు, జ్ఞానాన్ని పొందేవాడు. అందుకే అశ్వత్థామ ఒక వరమని గారు తన తండ్రి ద్రోణుని, తండ్రి నువ్వు సర్వ విద్యల్ని నాకు బోధించావు, అర్జునుడికి బోధించావు. అయితే నువ్వు బ్రహ్మశిరో నామగాత్రాన్ని బోధించినప్పుడు అర్జునుడు దాన్ని ప్రయోగించేది, ఉపసంహరించేది రెండు నేర్చుకున్నాడు. సమస్త వివిధ కారణాల వల్ల నేను దృష్టి పెట్టలేకపోవడం వల్ల ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను ఉపసంహరించుకునే విద్యను తెలుసుకోలేదు. అది ఈ జన్మలో సాధ్యం అవుతుందో లేదో తెలియదు. కనుక నాకు వరం ఇవ్వు. ఒక విద్యని, ఏదైనా ఒక యోగ విద్యని లేదా ఒక అస్త్ర విద్యని అర్జునుడికి తెలపకుండా నాకు మాత్రమే తెలుపుకున్నట్ట. అప్పుడు ద్రోణుడు నమ్ముకుని అతడికి ఒక విద్య నేర్పాడు. ఆ విద్య చెప్తాను పేరు. ఆ విద్యని శబ్ద గ్రహణ విద్య అంటారు. శబ్ద గ్రహణ విద్య. కొన్నిసార్లు పదాలు తడుపుకోవాల్సి వస్తుంది. ఒక 10-20 సెకండ్లు మన లోపల మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్లో గుర్తొచ్చిండేది శబ్ద గ్రహణ విద్య. అంటే శబ్దాన్ని బట్టి ఆ శబ్దంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ను ఛేదించడం కోసం ఒక బాణాన్ని వదిలితే ఆ ఆబ్జెక్ట్ ని, ఈ వదిలిన బాణం దాని టార్గెట్ ని హిట్ చేస్తుంది. అటువంటిది ఆ విద్య అశ్వత్థామకు నేర్పి
అర్జునుడికి నేర్పలేదు. ఈ విషయం తెలిసిన నబి ఊరుకున్నాడు. అర్జునుడు పోనీ లేని ఆ రోజుల్లో గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవారు. ఇప్పటికి కూడా మార్వాడీలు దాన్ని పాటిస్తారు. చాలా మంది యోగాభ్యాసంలో ఉన్నవాళ్ళు కూడా సాయంకాలం 7 లోపల భుజించి తమ భోజనాన్ని చీకటి పడకముందే ముగిస్తారు. అప్పుడు ఒక రోజు చీకటి పడింది. ఆ కాలంలో రాత్రికాలం ఎక్కువ, గడికాలం తక్కువ. దీపం ఆరిపోయిందట. అర్జునుడు భోజనం చేస్తూ ఉంటే మరొక దీపం ఇతరులు తెచ్చిపెట్టే లోపల అతడు చీకటిలో భోజనాన్ని ముగించాడట. అప్పుడు అనిపించింది అతనికి, చీకటిలో నేను భోజనం చేయగలిగినప్పుడు చీకటిలో నేను కష్టాన్ని సంధించే విద్యను చేయగలను కదా అని ఆ రోజు నుంచి 7 రోజులలో అతను ఆ భోజనం చేసిన తర్వాత రాత్రికాలం భోజనం చీకటిలో ఒక గ్రౌండ్కి వెళ్ళి మామూలుగా అతను అస్త్రశస్త్ర విద్యని రాత్రిపూట అభ్యసించేవాడు కదా, ఆ విద్యని తాను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక బాణాన్ని బాగా చిమ్మచికటి అయిన తర్వాత ఆ బాణాన్ని ప్రయోగించి ఆ శబ్దాన్ని బట్టి ఇంకొక బాణాన్ని ప్రయోగించేవాడు. దాన్నే శబ్ద గ్రహణ విద్య అంటే గురువు నేర్పకపోయినా కూడా తన నేర్పరితనంతో అర్జునుడు అస్త్రశస్త్ర విద్యలో శబ్దగ్రహణ విద్యను నేర్చుకున్నాడు. ద్రోణుడు వారికి పరీక్ష పెట్టినప్పుడు కూడా పక్షిలో ఏమి కనపడుతుంది అంటే టార్గెట్. భీముడికి పక్షి కడుపు కనపడితే, దుర్యోధనుడికి పక్షి తల కనపడితే, ధర్మరాజుకు పక్షి శరీరం మొత్తం కనపడితే, దుర్యోధనునికి పక్షి శరీరం మొత్తం కనపడితే, అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనపడిందట. ఆకలి ఎక్కువ కనుక పక్షి కడుపు కనపడింది భీముడికి. సర్వం సహా చక్రవర్తిని వర్ధిల్లాలి అనుకున్నాడు ధర్మరాజు. అందుకని అతనికి తల కనపడింది కిరీటం. మొత్తం నేనే అనుకున్నాడు, ఇంకెవరూ ఉండకూడదు, అందరూ నా శత్రువులు నశించిపోవాలి అనుకున్నాడు. శరీరం అంతా కనపడింది దుర్యోధనుడికి. పక్షి కన్ను మాత్రమే కనపడింది అర్జునుడికి. ఒక సాధకుడైన వాడు వాడికి లక్ష్యము తప్ప మరేమీ కనపడదు. లక్ష్య భేదన అంటారు. అటువంటి లక్ష్య భేదనని శబ్దగ్రహణ విద్యలో నేర్చుకున్నవాడు అర్జునుడు. అలా ఉంటే అంటే ధ్యానము నేర్చుకున్న, జ్ఞానము నేర్చుకుని అనుభవించి పంచిన, ఆ జ్ఞానాన్ని బోధించిన లక్ష్య భేదనం ఉండాలి. అదే భగవద్గీత సారము. దాన్నే విశ్వరూప సందర్శనలో స్వామి చెప్తాడు. ఎంత అద్భుతంగా చెప్తాడో స్వామి. సామాన్య దృష్టితో నతుమాం చక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదాం తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. సామాన్య దృష్టితో పరమాత్ముడిని ఎవరూ చూడలేరు కనుక దివ్య దృష్టితో చూడాలి. నా దివ్య దృష్టితో చూడు అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తూ ఉండి ఆ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించారు శ్రీకృష్ణుడు. ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క కృపతో లేదా వేదవ్యాసం కృపతో 3వ కన్ను తెచ్చుకున్నటువంటి విదురుడు సంజయుడు ఆ విశ్వరూప సందర్శన భాగ్యాన్ని ధృతరాష్ట్రుని కూడా క్షణకాలం కల్పించాడు. అటువంటి క్షణకాలాలు 3వ కన్ను తెచ్చుకున్న కాలాలు మనకు ధ్యానము 1 నిమిషము చేసిన 5 సెకండ్లు ఆలోచన రహిత స్థితి మనకు వచ్చిన మనసు తలపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెచ్చుకుంటాయి. మనసు తలపులు తెరుచుకుంటే ఆత్మ తలుపులు మూసుకుంటాయి. ధ్యానం నిర్విషయం మన యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. మనసు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెచ్చుకుంటాయి. అప్పుడే అక్కడ బుద్ధి పని చేస్తుంది, మనసు కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు ఆలోచన రహిత వస్తుందని, మాకు అది కనపడింది ఇది కనపడింది నేను చెప్తూ ఉంటాను. ఇది అసాధ్యము. అది ఎలా సాధ్యం అంటే అక్కడ బుద్ధత్వ స్థితి మాత్రమే మేల్కొని ఉంటుంది, సహస్రార స్థితి మాత్రమే పనిచేస్తుంది. ఆ అకర్మ స్థితిలో బుద్ధి పనిచేసి మనకు జ్ఞానం అవధి కలుగుతుంది. ఎన్నెన్నో కనపడతాయి, ఎన్నెన్నో వినపడతాయి, సూక్ష్మ శరీరం చేస్తాం, ఎన్నో దర్శనాలు స్పర్శనాలు చేస్తాం. మనం ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఏదైనా ఒక మాస్టర్ మన లోపలించి మనకు తెలిపిన పోతున్నప్పుడు మనకు ఒక ఒలికిపాటు కనపడుతుంది, శరీరం ఉలికి పడుతుంది. అటువంటివి కూడా కనపడతాయి, వినపడతాయి ఈ సాధకులలో తీర్ణులైన వారికి. అటువంటి స్థితిని పొందమని చెప్తూ ఉంటాడు. దాన్నే ఏషాం బ్రాహ్మీ స్థితికి పార్త అంటాడు స్వామి. ఏషాం బ్రాహ్మీ స్థితి పార్త, అది బ్రాహ్మీ స్థితి, బ్రహ్మర్షి స్థితి.
బ్రహ్మ సద్భావనా స్థితి, బ్రహ్మ విద్యను పొందిన స్థితి, వారిని బ్రహ్మవేత్త అంటారు. బ్రహ్మవేత్తలకి లేరు అన్నములు ఆరగించడం కానీ, అమ్మల భూషములు ధరించడం కానీ, కన్య తనూజను ముద్దాడను కానీ, కన్యను చెరదీసడం కానీ ఏ న్యూనము లేదు. బ్రహ్మవేత్తలకి లేని అంటారు సదానంద యోగి. బ్రహ్మవేత్త అటువంటి స్థితిని పొందడానికి అర్జునికి ఎంతో ట్రైన్ చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఈ భగవద్గీత నేను ధ్యానంలోకి రాకముందు భగవద్గీత నాకు అది ప్రార్థనగా మాత్రమే కనిపించేది. రోజు ఒక 5 శ్లోకాలు చదవని విద్యా ప్రకాశానంద స్వామి వారు తమ ఉపన్యాసాల్లో చెప్పేవారు. అని ఆ 5 శ్లోకాలు చదివినప్పుడు నాకు కేవలం అది ప్రార్థనగా భగవద్గీతనగా తెలిసింది. కానీ తర్వాత తెలిసింది ప్రార్థన అంటే భగవంతునికి నివేదించుకోవడం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ధ్యానం అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఎర్రాపడ రామకృష్ణ గారు మరి డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే ప్రకటించినప్పుడు ఎడిటోరియల్లో ఈయనలో రాశారు, ప్రార్థన అంటే నివేదన, భగవంతుని అడగడం. ధ్యానం అంటే బ్లిస్, ఆశీర్వాదం. అని మనమంతా ధ్యాన యోగులం. భగవంతుని ఆశీర్వాదాన్ని మనం ఏమీ అడగకుండా మనం పొందుతున్నాం. దాన్ని ఏమంటారు చెట్లు పత్రిక ఏమంటారు, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది అంటారు. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత నాకు గీతామ గ్రంథంలో ఆ పద్యాలకు అర్థాలు డిఫరెంట్ గా తెలిసినాయి. పత్రిజతో ప్రయాణం చేస్తున్నాక గీతాండం యొక్క సారాంశం అర్థమవుతుంది. మరి పత్రిజీ శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు ఎన్నుకుని మరి ప్రకాష్ మాధవి ప్రయత్నం చేశారు. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అని ఈ 16 శ్లోకాలు ఉన్నాయి, దీంట్లో చేశారు. ఎవరి అవధిలో కొంతమంది ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం గుంటకల్ మురళీధర్ మాస్టర్ దానం శరణం గచ్చాం పుస్తకం రాసిన ఆయన, ధర్మం శరణం గచ్చాం పుస్తకం రాసిన ఆయన ఈ పుస్తకాలు పెట్టారు. భగవద్గీతకు సంబంధించిన అన్ని పుస్తకాలు చదువుతాను నేను. గీతా ప్రెస్ వాళ్ళని చదువుతాను. మరి మలయాళ స్వామి రాసింది చదువుతాను. చివరికి నేను పత్రిజీ యొక్క గీతానంలో స్థిరపడిపోయాను. ఎందుకంటే ఇది ప్రవచనం, ఉపన్యాసం కాదు, ప్రవచనం. ఉపన్యాసం అంటే మణిపూరకం, ప్రవచనం అంటే ఆజ్ఞాచక్రం. మనకు ఎలా మూడో కన్ను తెచ్చుకుంటుంది దాన్ని స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శనంలో. అది ఎవరెవరి అవధిలో, ఎవరి స్థాయిలో గీతకు వ్యాఖ్యానాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నేను భక్తి యుగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ భక్తి యుగం 2 శ్లోకాలు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కర్ణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సమస్త జీవరాశుల పట్ల ద్వేషము లేక, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కర్ణ ఏవచ, స్నేహము కరుణ కలిగిన వాడు శ్రీకృష్ణుడు. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ, మమకారాన్ని వదిలి అహంకారాన్ని విడిచి సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకున్నవాడు ధర్మరాజు. క్షమాగుణము కలిగినది ద్రౌపది. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటూ తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినేవాడు భీముడు. యోగనిష్ట కలిగిన వాడు అర్జునుడు. అందుకే తస్మాత్ యోగి భవార్జున అన్నాడు ఆయన. యోగనిష్ట కలిగిన వాడు అర్జునుడు. యథాత్మ దృఢ నిశ్చయ, ఆత్మలో దృఢమైన నిశ్చయం కలిగి ఉన్నవాడు భీష్ముడు. మయి అర్పిత మనోబుద్ధి, తమ మనస్సును బుద్ధిని నాకు అర్పించుకున్నవారు నకులుడు, సహదేవుడు, కుంతి, విదురుడు, అక్రూరుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, సంజయుడు, వీరంతా కూడా నాకు ఇష్టమైన నా స్నేహితులు అంటారు శ్రీకృష్ణ. అంటే ఇది ఈ వ్యాఖ్యానం, ఇందులోని బ్రహ్మ వ్యాఖ్యానం నాలోంచి బయట, ఈ లోపల నుంచి, నాలోంచి కాదు, ఈ లోపల నుంచి బయటకు వచ్చింది నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం భగవద్గీత గురించి చెప్పుకున్నప్పుడు ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్ర అహం నిశ్చితం పృథ్వీ నివాసామి సదైవ. మేడం మీరు వీడియో రెడీ చేసుకోండి. ఎత్ర గీతా విచారస్య పఠనం
పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పుత్రి నివసామి సదైవహి. భూమాతకు భగవానుడు మహావిష్ణువు చెప్తున్నాడు. ఇక్కడ గీతా విచారం పఠనము శ్రవణము జరుగుతుందో అక్కడంతా నేను ఉంటాను ఓ భూదేవి అని చెప్తున్నాడు. అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమచ రాక్షసాంతకం. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తనం జరుగుతుందో, శ్రీరామ ధ్యానం జరుగుతుందో, శ్రీరామ పారాయణం జరుగుతుందో అక్కడక్కడ నేను వజ్రాసనంలో కూర్చుని ముకులిత హస్తాలతో ఆనంద బాష్పాలతో ఉంటాను ఆంజనేయ స్వామి. ఎందుకని రాముడిని పరమేశ్వరుడు కీర్తించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సాక్షనామ తత్తుల్యం రామనామ వరానని ఆపరామ అపత్తారాం దాతారాం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నేను ఈ శ్లోకాలని పూజలో, స్తోత్రాలు, భక్తిలో, మూఢ భక్తి 43 ఏళ్ళ భక్తిలో ఉన్నాను. అప్పుడు పఠించేవాడు. భగవద్గీతలో, గీతాణ్యంలో, పత్రిజీ యొక్క యోగ శాస్త్రంలో జీవించినప్పుడు అర్థమైంది బ్రహ్మవేత్త స్థితిని పొందడం ఈ జీవితంలో ఉత్కృష్టమైనది అని. అటువంటి అద్భుతమైనటువంటి ఇటువంటి ప్రవచనాలకు, ఇటువంటి చేర్పు బంగారు గొడవ చేర్పు కావాలి అనుకున్నప్పుడు పత్రిజీ ధ్యానం ప్రచారం చేశారు. స్వాధ్యాయం ఇలాంటి ప్రవచనాలను చెప్పించారు. ఒక పిరమిడ్ శక్తి, ఒక ఎనర్జీ స్టేట్, ఒక గొప్ప శక్తి క్షేత్రం పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించారు. అటువంటి పిరమిడ్ ధ్యాన మందిరాల్లో ప్రపంచంలోని ధ్యాన పిరమిడ్లలో ఉత్కృష్టమైనది పెద్దది మహేశ్వర మహాపిరమిడ్. ఈ మహేశ్వర మహాపిరమిడ్ పునరీకరణ చేసేటువంటి అవకాశం నాకు 2019, 20, 20 సంవత్సరాల్లో కుదిరింది. ఇక విజయభాస్కర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, ఇతర ట్రస్టీల యొక్క సహకారంతో 2021 నవంబర్ 14న సర్వాంగ సుందరంగా తయారైన మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ, సుందరీకరణ పూర్తి చేసుకున్న తర్వాత అత్యంత సంతోషించిన, ఆనందించిన పత్రిజీ తమ ధర్మపత్ని స్వర్ణమాల పత్రిజీతో కలిసి ఆ నవంబర్ 21వ తారీఖున రెండోసారి అద్భుతంగా పత్రిజీ ఆవిష్కరించారు. ఆ పైన 2024 జూలై 3వ తారీఖున వారి ఆజ్ఞ ప్రకారం సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ తో 250 మంది ధ్యానులు, యోగులు ప్రవచనాలు వినడానికి ప్రమాద్భుతంగా పూర్తి చేశాం. ఆయన తృప్తి పెట్టాం. అటువంటి పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ని పత్రిజీ జూలై 3న శరీరంలో శక్తి తక్కువ ఉన్నా కూడా ఆ మహానుభావుడు దాన్ని ఆవిష్కరించారు. వారి ఆజ్ఞ ప్రకారం పత్రిజీ ద్వారకా నివాస్, వారు ఉన్నప్పుడు దాన్ని ద్వారకా నివాస్ అన్నాం. ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ అంటున్నాం. ఈ పత్రిజీ ద్వారకా నివాస్ లో 25 హాళ్లు, ఒక్కొక్క హాల్లో 20 బెడ్లు ఉంటాయి. ఈ 20 బెడ్లు అన్ని కూడా, ఈ 500 బెడ్లు కూడా సదానంద యోగి బ్లాక్ అని దానికి పేరు పెట్టాం. ఈ పత్రిజీ ద్వారకా నివాస్ లో సదానంద యోగి బ్లాక్ లో 500 5 స్టార్ ఫెసిలిటీతో ఉన్నటువంటి డార్మేటరీలు ఉంటాయి. కేవలం ఒక 15,000 రూపాయలు మీరు కట్టినట్లయితే సంవత్సరానికి 15 రోజులు, జనవరి 1 నుంచి డిసెంబర్ 15 వరకు, సంవత్సరానికి 10 రోజులు, 15 సంవత్సరాల పాటు మీరు ఉచితంగా నివసించవచ్చు. మరి 37,500 కానీ, 50,000 కానీ, 62,500 కానీ, 75,000 కానీ, 1,50,000 కానీ కట్టినట్లయితే పత్రిజీ జ్ఞానమాయగంలో 11 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు కూడా మీరు ఉండి, వీటి రోజుల్లో 69 రోజులు, 35 రోజులు, 30 రోజులు, 25 రోజులు, 18 రోజులు ఉండవచ్చు. దానికి సంబంధించిన ఒక 5 నిమిషాల వీడియోని ప్లే చేస్తారు జ్యోతి మేడం. ఒక్కసారి మన రోజు చూద్దాం ప్లీజ్ మేడం. అంతవరకు నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. భగవద్గీత స్థితిని స్వాధిష్టాన స్థితిలో ఒకరు చెప్తారు. మీరు పెట్టండి మేడం, అంతవరకు నేను మాట్లాడుతుంటా. స్వాధిష్టాన స్థితిలో ఒకరు చెప్తారు, మణిపూరక స్థితిలో ఒకరు చెప్తారు, అనాథ స్థితిలో ఒకరు చెప్తారు, విశుద్ధ స్థితిలో ఒకరు చెప్తారు, ఆజ్ఞాచక్ర స్థితిలో ఒకరు చెప్తారు, సహస్రార స్థితిలో ఒకరు చెప్తారా అని చేయండి మేడం. పెద్దగా చేయండి. సౌండ్ పెట్టండి మేడం.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కైలాసపురి మరో షిరిడీ క్షేత్రంలా ప్రసిద్ధి చెందుతుంది అని రోజు 10,000 మంది ధ్యానులు సందర్శిస్తారని చెప్పారు. భారతదేశంలో కొన్ని వేల పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మాణం అయినప్పటికీ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం లాంటి మరో ధ్యాన క్షేత్రం ఉండబోదు. ఎందుకంటే ప్రపంచ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహాపరినిర్వాణం చెందిన వారి శక్తిస్థల్ ఈ కైలాసపురిలోనే ఉంది కనుక వారి మాటలకు అనుగుణంగానే కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధ్యాత్మిక శోభ దినదినాభివృద్ధి చెందుతూ ఉండటంతో పత్రిజీ శక్తిస్థల్ని దర్శించడానికి, వారి సమాధి దగ్గర ధ్యానం చేయడానికి సంవత్సరం పొడవునా దేశ విదేశాల నుండి పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు విశేషంగా సందర్శిస్తున్నారు. కైలాసపురిలో ధ్యాన సాధనకు అనువుగా మహేశ్వర మహాపిరమిడ్ అద్భుతంగా ఉపయోగపడుతూ అన్నపూర్ణేశ్వరి అన్నదాన ప్రాంగణం వారి ఆకలిని తీరుస్తున్నది. ధ్యానులకు ఉచిత వసతిని, డార్మెటరీస్ లో పెయిడ్ వసతిని శాంతి, మైత్రి, ప్రీతి భవనాలలో అందించడం ప్రస్తుతం జరుగుతోంది. కైలాసపురికి వస్తున్న ధ్యానుల సంఖ్య పెరుగుతుండటంతో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు పెద్ద మొత్తంలో వసతి సౌకర్యాలను కల్పించడానికి పత్రిజీ ద్వారకా నివాస్ లగ్జరీ 3 స్టార్ డార్మెటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 25 హాల్స్ లో ఒక్కో హాల్లో 10 బెడ్స్ చొప్పున 500 బెడ్స్ ఉంటాయి. సెంట్రల్ ఏసీతో ప్రతి బెడ్ కి కస్టమైజ్డ్ లైటింగ్ మరి ఫ్యాన్లను, లాకర్ సౌకర్యాన్ని అత్యాధునికంగా ఏర్పాటు చేయనున్నది. 2022 ఆగస్టు మాసంలో ప్రారంభించబడిన పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రధానమైన పనులు 60% పూర్తయ్యాయి. పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణ పనులు బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, సేద్ బాలకృష్ణ గార్ల నేతృత్వంలో శరవేగంగా జరుగుతున్నాయి. పత్రిజీ ధ్యాన మహాయాగానికి గాను పత్రిజీ ద్వారకా నివాస్ లో టాయిలెట్ మరియు బాత్రూమ్స్ ను 50% ఫ్లోరింగ్, తాత్కాలికంగా బెడ్స్ ని పూర్తి చేసి వసతులను కల్పించడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాలలోపు ప్రస్తుతం జరుగుతున్న డార్మెటరీ బ్లాక్ తో పాటు నార్త్ మరి సౌత్ బ్లాక్స్ కూడా పూర్తి చేసి సుమారు 2,000 మందికి పత్రిజీ ద్వారకా నివాస్ లో ఏర్పాటు చేయాలనేది ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి గాను ఆయా ప్లాన్స్ ప్రకారం డబ్బు కట్టిన వారికి సంవత్సరానికి కొన్ని రోజుల చొప్పున ఉచిత వసతిని అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ గొప్ప ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణంలో ఎంతగానో కృషి చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం 2కి విచ్చేసిన టీవీ9 అధినేత రామేశ్వరరావు గారు కైలాసపురిలో జరుగుతున్న ఉచిత ధ్యాన సేవా కార్యక్రమాలను, పత్రిజీ చేసిన లోక కళ్యాణ కార్యక్రమాలను చూసి ఆనందించి కైలాసపురిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ₹1,00,00,000 విరాళం అందజేశారు. ఈ యొక్క సెంటర్కు ఇమ్మీడియట్ గా నేను కానీ నా మిత్రులను కానీ సపోర్ట్ చేసేటట్టు ఇమ్మీడియట్ గా నేను భాస్కర్కు ₹1,00,00,000 పంపించి తర్వాత ఇంకా ఎంతోమంది మిత్రులను ఈ సెంటర్ ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటివి ఇంకో ఎన్నో రావాలని నా హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. వారి సహకారంతో పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తుంది ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్. రాబోయే 2 సంవత్సరాలలో కైలాసపురిలో పూర్తి స్థాయిలో వసతి సౌకర్యాలను పత్రిజీ ద్వారకా నివాస్ ద్వారా ఏర్పాటు చేయడానికి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆహ్వానం పలుకుతుంది ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్.
అండి. థ్యాంక్ యూ. ఆపేమ్మా దాన్ని. థ్యాంక్ యూ అండి. మీరు ఈ 5 నిమిషాల వీడియో చూశారు. వాస్తవానికి 5 స్టార్ ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ వసతుల కోసం డార్మెటరీ ఏ ఏసీ రూమ్ కు తగ్గదు. మీరు కేవలం ఒక 37,500 రూపాయలు కట్టినట్లయితే సంవత్సరానికి 2 రోజులు ధ్యానమయాగంలో ఉంటూ 18 రోజులు విడి రోజుల్లో ఉండొచ్చు. అలాగే 3, 4, 5, 11 రోజులు కూడా పథకాలు ఉన్నాయి. మేము ఆ ప్లాన్స్ ని ఆ డొనేషన్ ని అనౌన్స్ చేశాము. మరి జ్యోతి గారు ఆ బ్రోచర్ ని ఈ వీడియోని మీకు పెడతారు. చాలా మందికి ఒక సంశయం రావచ్చు, ₹1,00,00,000 విరాళాన్ని ఇచ్చారు కదా రామేశ్వరరావు గారు, మరి ఇంకా మాకెందుకు అని. కేవలం అక్కడ వినియోగించుతున్నటువంటి ఆ యొక్క ద్రవ్య వినియోగం 40% మాత్రమే మీరు ఇచ్చిన విరాళాల ద్వారా వస్తున్నాయి. మిగిలిన 60% రామేశ్వరరావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి పెద్దవాళ్లతో కలెక్ట్ చేసుకుని పూర్తి చేస్తున్నాం. కొంచెం విరాళంతో ఎక్కువ సౌకర్యాన్ని కల్పించాలని మా విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం మేము ఈ పని చేస్తూ ఉన్నాం. మీరందరూ సహృదయంతో మీరు ఒక 15,000 రూపాయలు పే చేయండి. 10 రోజుల సంవత్సరానికి 25 సంవత్సరాలు మీకు ఉచిత వసతి దొరుకుతుంది. మీరు ఉపయోగించుకోకపోయినా మీ తరఫున ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఆలోచించండి. ఈ బ్లాక్ పూర్తయితే 500 మంది 365 రోజులు కూడా ఇంత విశేషమైన సౌకర్యాన్ని ఉచితంగా అనుభవించవచ్చు కదా. మరి మీ యొక్క విరాళం మీకు ఉపయోగపడమే కాకుండా ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి, జ్ఞాన ప్రపంచానికి, పత్రిజీ మహాసమాధి వెలసిన శక్తిస్థల్ యొక్క సందర్శనకు ఉపయోగపడుతూ ఉన్నప్పుడు మహేశ్వర మహాపిరమిడ్ ధ్యానం, పత్రిజీ శక్తిస్థల్ సందర్శన, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రవచనాలు చేసి అన్నపూర్ణేశ్వరిలో మీరు 1.5 కోటి రూపాయలు పెట్టి విజయభాస్కర్ రెడ్డి దంపతులు ఆ అన్నపూర్ణేశ్వరిని అన్నప్రసాద క్షేత్రాన్ని నిర్మించారు. అక్కడ మధ్యాహ్నము రాత్రి 2 పూటల ఉచిత ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని స్వీకరించి సుఖంగా పడుకునే అవకాశాన్ని కేవలం ఒక్కసారి 15,000 కడితే మీరు పొందగలరు. ఆలోచించండి. బయట ఊళ్ళలో ఉన్నవాళ్ళు హైదరాబాద్కు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి 1 గంట దేరిలో బస్సు ఎక్కి కానీ కారులో కానీ వస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు హాయిగా ఇక్కడే అద్భుతమైనటువంటి 5 స్టార్ ఫెసిలిటీ ఉన్నటువంటి టాయిలెట్ అని బాత్రూమ్ ఉపయోగించుకొని స్నానం చేసి మహేశ్వర మహాపిరమిడ్ లో ధ్యానం చేసి పత్రిజీ మహాసమాధి దర్శనం చేసుకుని ప్రవచనానికి ఉండేటువంటి ప్రవచన విని, లేదా సిటీలో పని ఉంటే వెళ్ళి సిటీకి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ సిటీలో మీరు నెక్స్ట్ డే కూడా ఉండేటువంటి రాత్రి ఇక్కడ విశ్రమించగలరు. ఇటువంటి అద్భుతమైన ఈ అవకాశంలో మా సేవతో పాటు మేము జీవితాన్ని త్యాగం చేసి సేవ చేస్తున్నాం. మీరు సేవ చేయాలని మనస వాచ కర్మన ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఎవరికైనా ఏదైనా విషయ సేకరణ కావాలన్నా, ఏవైనా సందేహాలు ఉన్నాయన్నా మీరు మరొక 20 నిమిషాల సేపు నేను లైన్ లో ఉంటాను. మీరు కనుక మాట్లాడినట్లయితే నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచగలనని విన్నవించుకుంటూ. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ జ్ఞానాన్ని మాకు అందరికీ అందించినందుకు. గత 5 నెలలుగా ఈ భగవద్గీత యజ్ఞం అనేది కొనసాగుతూ వచ్చింది. ఈరోజు మీ క్లాస్తో మేము నేర్చుకున్నదంతా కూడా ఒక్కసారి ఒక 1 అవర్లో రివిజన్ ఇచ్చినట్టుగా అనిపించింది. అండ్ నేను కూడా ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు మారం శివప్రసాద్ గారిని అప్రోచ్ అవుతాను. అండ్ ఈరోజు అలాంటి గురువు గారు మన ప్లాట్ఫామ్కి వచ్చి మనందరి మీద వారి జ్ఞానము షేర్ చేసుకున్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాకున్న ఒక చిన్న డౌట్ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఈరోజు. ఓకే గురుగారు, మనస్సుని నియంత్రిస్తేనే మనకి ఆత్మలో విలీనం అవుతుంది. మనం ఆత్మలో విలీనమైనప్పుడే ఇందాక మీరు చెప్పినట్టుగా సర్వ ప్రాణులలోనూ ఉన్నది అదే ఆత్మ, మనం అన్ని ప్రాణులలోనూ ఉన్నది అదే ఆత్మ, మనలో కూడా అన్ని ప్రాణులు ఉన్నాయి అనే ఆ బ్రాహ్మ స్థితిని పొందగలుగుతాము అని మనము తెలుసుకున్నాం భగవద్గీతలో. మరి ఆ సూపర్ కాన్షియస్ మైండ్ కి మనము అసలు ఆ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అండ్ దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలి మీ మాటల్లో ఒకసారి. అమ్మాయి చాలా మంచి క్వశ్చన్ వేశావు. నువ్వు ఆ క్వశ్చన్ వేసినప్పుడు కూడా నేను సమాధానం చెప్పలేదు. కారణం బహుశా ఈ జూమ్ ద్వారానే
చెప్పే అవకాశం కలిగిందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ మొదటి 100 జన్మలు తప్ప ప్రతి మనిషికి 400 తక్కువ లేకుండా జన్మలు ఉంటాయని పత్రిజీ చెబుతారు. మొదటి 50-100 జన్మల్లో మనిషి మూలాధారంలోనే ఉంటాడు. ఆ అంశాత్మలు పూర్ణాత్మలు కొత్తగా అంశాత్మలు సృష్టించినప్పుడు ఆ అంశాత్మలు కేవలం గమనించడానికి వస్తాయి ఈ భూమి మీదకి. అలా భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళన్నీ ఊరికే చూస్తూ ఉంటారు, ఏ పని చేయరు, సోమరిపోతుగా ఉంటారు. వాళ్ళని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎగతాళి చేస్తూ ఉంటాడు. వీడు కానీ ఈమె కానీ వీళ్ళు తిని పనికోవడానికి తప్ప ఏమీ పనికి రారు అనుకుంటారు. ఎన్ని మాటలు పడినా వాళ్ళు కేరే చేయరు, ఊరికే అలా చూస్తూ ఉంటారు. అది మొదటి 50 జన్మలు. రెండో 50 జన్మల్లో వాళ్ళకి ఇతరులు చేస్తున్న పని మీద ఆసక్తి కలుగుతుంది. వాటిని పరిశీలిస్తూ తెలిసి తెలియని మూఢత్వమైన ఇతరులకు కోపం తెప్పించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పైన రెండో 100 జన్మల్లో అంటే 101 నుంచి 200 జన్మల్లోపు ఏదైనా ఒక పని చేసి స్వార్థంతో తమ గొప్ప నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ పనులు చేస్తారు. తప్పైనవి కావచ్చు, చెడైనవి కావచ్చు, మంచివి కావచ్చు, దుర్మార్గపు కావచ్చు, రౌడీవి కావచ్చు, పండిత టైప్ కావచ్చు, ఏదో ఒక పని, సోమరితనాన్ని వదిలి ఏదో ఒక పని చేయాలి. కర్మయుగంలో అదే చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఏదో ఒక పని చేయాలని భూమి మీదకి వస్తారు. అలా పని చేస్తారు, స్వార్థముతోనే చేస్తారు. మంచి చెడు అనే విచక్షణ ఉండదు. కామ్గా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అలా 200 జన్మలు గడిచిపోతాయి. 300 జన్మలు 301 నుంచి 201 నుంచి 300 పూర్తయ్యే లోపల వారు మంచి పనులు చేస్తారు, భక్తి మార్గమైన పనులు చేస్తారు. అయితే పైన ఒకటి ఉంటుంది, లోపల ఉంటుంది. పైన చిరునవ్వు నవ్వుతూ లోక కళ్యాణం కోసమే, ఇతరుల కోసమే తాము జీవిస్తున్నట్లుగా ఈ కాలం కుహనా రాజకీయ నాయకులలాగా ప్రవర్తిస్తూ, కుహనా అధికారులలాగా ప్రవర్తిస్తూ లోపల ఎటువంటి పట్ల విషయం ఉన్నా బయటికి మాత్రం దాన్ని చెప్పరు. కేవలం కీర్తి ఖండిస్తూను పగ తీర్చుకోవడానికని బతుకుతారు. ప్రతీకార జ్వాలల్లో అలపటించిపోతూ ఉంటారు. లేదా కీర్తి కండూతిలో అందరూ నా గురించే మాట్లాడుకోవాలి, నన్నే చెప్పుకోవాలి, నన్నే ఊహించుకోవాలి, నన్నే ఆదర్శంగా తీసుకునే స్వార్థంతో వేగిపోతూ ఉంటారు. అలా 300 జన్మలు పూర్తయితాయి. 301వ జన్మ వచ్చినప్పటి నుంచి మనిషి వాస్తవానికి, ధర్మానికి, సత్యానికి కట్టుబడి ఆ మార్గంలో జీవిస్తూ రమణ మహర్షి లాంటి, బ్రహ్మం గారు లాంటి, పత్రిజీ లాంటి వారి, శంకరాచార్య లాంటి వాటి, రామానుజాచార్యుల లాంటి వారి ఇటువంటి మహానుభావుల యొక్క సాన్నిధ్యంలో ఉంటూ తమను తాము తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ముందుగా భక్తి మార్గంలో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు, తర్వాత ముక్తి మార్గంలో వస్తారు. ఇలా 301, 400 మధ్యన వచ్చేటువంటి జీవితాల్లో తప్పనిసరిగా ఒక వెలుగు ఉంటుంది, ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగుతో, ఆ స్థితితో బ్రహ్మత్వ స్థితి కోసం ప్రయత్నం చేస్తూ పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ ఉంటారు. అలా పడుతూ లేస్తూ ఉన్నప్పుడు మనకు 2 రకాల వైకుంఠపాలి ఉంటుంది. వైకుంఠపాలి అంటే ఏంటి? పాముల పటం. వైకుంఠపాలి అంటే పాముల పటం. ఈ పాముల పటంలో మొదటి స్థితిలో భక్తి మార్గంలో ఉన్నప్పుడు నిచ్చెన ఎక్కాలి, పాము నోట్లో పడకూడదు అనుకుంటుంటారు. కానీ నిచ్చెన ఎక్కుతూ ఉంటారు, పాము నోట్లో పడుతూ, నిచ్చెన ఎక్కుతూ ఉంటారు, పాము నోట్లోంచి కింద పడుతుంటారు, నిచ్చెన ఎక్కుతూ ఉంటారు, పాము నోట్లోంచి కింద పడుతుంటారు. అలా పడుతూ లేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. పునరపి జననం జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి చావు తప్పదు. రాక పోక ఉభయ కర్మలను దాటవలి అంటాడు అన్నమయ్య. శుభాశుభ పరిత్యాగి అంటారు శ్రీకృష్ణుడు. శుభాన్ని అశుభాన్ని పరిత్యజించాలి అంటారు. అటువంటి స్థితి వచ్చే వరకు మిచ్చన లెక్కుతూ పాము నోట్లో దిగుతూ ఉంటారు. దాన్ని భౌతిక వైకుంఠపాలి అంటారు. మూలాధారంతో పుట్టాం, స్వాధిష్టానంతో పెరిగాం, మణిపూరకంతో స్థిరపడ్డాం, స్థిరపడ్డాం, అనాథంలో కొంత మౌనాన్ని ఎత్తున్నాం, మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మొదటి 3 స్థితులు మూలాధారాన్ని, స్వాధిష్టానాన్ని, మణిపూరకాన్ని, ఈ 3టిని కూడా మానవ చక్రాలు అంటారు. హ్యూమన్ చక్రాస్, హ్యూమన్ గ్లాండ్స్. 4వది ఉంది, ఇది అనాహతం. ఆహతం అంటే
శబ్దం. అనాహతం అంటే నిశ్శబ్దం. ఆహతం అంటే శబ్దం, అనాహం అంటే నిశ్శబ్దం. అలా దాన్ని తటస్థ స్థితి అంటారు. న్యూట్రల్ చక్ర అంటారు. దైవ చక్రాలకి, దైవ స్థితికి, మానవ చక్రాలకి ఈ మధ్యన మేలుకొలుపుని ఈ అనాథ చక్రంగా భావిస్తారు. కులాధారం అంటే సహదేవుడు, స్వాధిష్టానం అంటే నకులు, అనాహతం అంటే మణిపూరకం అంటే అర్జునుడు, అనాహతం అంటే భీముడు. అంతా మనమే, అన్నీ మనం. ఈ అనాథ స్థితిలో కొంత మౌనాన్ని పాటిస్తూ, ఎక్కువగా వింటూ, తక్కువగా మాట్లాడుతూ, లేదా పూర్తి మౌనాన్ని చేస్తూ కొంతకాలం చేస్తారు. అటువంటి స్థితి నుంచి దాన్ని తెచ్చి ఈ విశుద్ధ స్థితికి చేరుకుంటారు. దీన్ని నారాయణ స్థితి అంటారు. నరుడు నారాయణుడైన వేళ. నరుడు నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే కృష్ణుడు. నరుడు నారాయణుల వేళ. దాన్ని ఏమంటారంటే ద్విజత్వ స్థితి అంటారు వేదవ్యాసుడు. జ్ఞాన జన్మ, రెండో జన్మ అంటారు. యోగ జన్మ అంటారు. ద్విజత్వం అంటారు. ద్విజుడు అంటే జ్ఞాన శరీరాన్ని పొందినవాడు అంటారు. దాన్ని సదానంద యోగి పత్రిజం అంటారంటే మాంస పిండం అంత భిన్నమైంది అంటారు. అంటే మానవ స్థితి నుంచి ఈ తటస్థ స్థితి నుంచి దైవత్వ స్థితిలోకి చేయడం. దీన్ని ధర్మరాజు అంటారు. విశుద్ధ స్థితి, విశేషమైన శుద్ధి. ధర్మరాజు యొక్క శక్తి వాళ్ళు అతిశక్తి అనుకుంటారు. దాన్నే క్రైస్తవులు ఏమంటారంటే క్రీస్తు పునరుద్ధానం అంటారు. ఇక్కడనే సిలువ వేశారు క్రీస్తుకి. ఈ పొడుగు కడ్డి మానవ దేహం అయితే, ఈ అడ్డకడ్డి అది మానవ స్థితి నుంచి దైవత్వ స్థితికి మనం తీసుకుపోయేది. అక్కడనే క్రీస్తుకు సిలువ వేయవలసిన చెప్తారు. అంటే క్రీస్తు పునరుద్ధాన్ని పొంది జ్ఞాన జన్మని పొందాడు అని. మనమైనా ఎవరైనా ఒకటే. అటువంటి స్థితిలో నరుడు నారాయణుడైన వేళ దీన్ని దేవి పర్యాయంలో బాలా త్రిపుర సుందరి స్థితి అంటారు. జనరల్ పర్యాయంలో నరుడు నారాయణుడైన స్థితి అంటారు. నరుడు అంటే తనను తాను తెలుసుకుంటున్నవాడు. నారాయణుడు అంటే తనను తాను తెలుసుకున్నవాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి 365 రోజులు పడుతుంది. అంటే మన 365 రోజులు మన సూర్యునికి ఒక రోజు. మన 29 రోజులు అంటే మన ఒక తెలుగు నెల, మన చంద్రునికి ఒక రోజు. అందుకే ఆయన నెలరాజు అంటారు. అటువంటి చంద్రుని 12 రోజు లేదా మన 365 రోజులు లేదా 360 రోజుల్ని భూమి సూర్యునికి ఒక్క రోజు. కనుక ఆ సూర్యుని ఒక్కరోజు మనకు ఒక సంవత్సరం. అలా మన చుట్టూ మనం తిరుగుతూ, మనం ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక జ్ఞాన సేవలో, ఒక విశుద్ధ స్థితిలో, ఒక ధర్మరాజుల, ఒక నారాయణుల, ఒక బాలా త్రిపుర సుందరిగా ఎదుగుతాం. అలా ఎదుగుతూ ఉండి మనం అక్కడి నుంచి దీన్ని దైవ స్థితి అంటారు. మొదటి చక్రం దైవత్వం, మొదటి చక్రం విశుద్ధ చక్రం. దైవత్వం రెండో చక్రం ఆజ్ఞా చక్రం. అంటే ఆజ్ఞా చక్రం అంటే ఆర్డర్. ఏం చెప్తే అది అయిపోతుంది. అంటే పత్రిజిని ఒకసారి మేము అడిగాం, నేను ప్రేమనాథ్ సార్, మీరు నన్నేమో శ్రీ సాయిబాబా అంటారు, ప్రేమనాథ్నేమో ఆదిశంకరుడు అంటారు, కేశవ్ గారినేమో అన్నమయ్య అంటారు, కంచిరఘురాంనేమో రాహులుడు అంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చెప్తారు. ఇది నిజమైన సార్ అని అడిగాం. అంటే ఆయన అన్నాడు, ఇది నిజమైన అబద్ధం అన్నాడు. ఇది నిజమైన అబద్ధం అంటే ఆయన వాళ్ళల్లో ఆ జ్ఞానావధి వస్తూ ఉన్నప్పుడు ఆయా యోగులని టచ్ చేస్తూ ఆ పేరు చెబుతారు. ఆ రోజు నుంచి వాళ్లకు ఆ స్థితి మొదలవుతుంది. అంటే ఆయన చెప్పిన అబద్ధం నిజమైంది. ఆయన చెప్పిన అబద్ధం నిజమైన అబద్ధం అన్నాడు. ఆయన చెప్పిన అబద్ధమైన అది బద్ధమైంది. అంటే వాస్తవానికి వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళకి ఆ స్థితి వస్తుంది. వాళ్ళు నిలబెట్టుకుంటే అది కంటిన్యూ అవుతూ మళ్ళీ ప్రమోషన్ కూడా పొందుతుంది. అందుకే చిట్ట చివరి బంధమే గురువు. ఆర్డర్ చెప్పిందే పోతుంది. తర్వాత గురువుతో అవసరం లేదు. ఆ స్థితి దాన్ని సిద్ధత్వ స్థితి అంటారు. అక్కడికి మీరు చేసే క్వశ్చన్కి రిప్లై వచ్చేసింది. చెప్పిన క్వశ్చన్కి దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక వైకుంఠపాళి అంటారు. 98 చేరిన వారు కొందరు ఆగిపోయి, కొందరు వేగిపోయి, కొందరు ఊగిపోయి, కొందరు జారిపోయి, కొందరు తృప్తిపడి ఆగితే వారికి బ్రహ్మవేత్త అయ్యే స్థితి ఉంటే గురుడు 99 అనే పాములో పడకుండా నోట్లో ఉంచుతాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మిచ్చన ఎక్కడానికి తొందరపడరు. పాము నోట్లోంచి జారుతారు. జారి వారి యొక్క వైకుంఠ పాలి స్థితిని ఆధ్యాత్మిక వైకుంఠ పాలిలో మార్చుకొని ఆ పాము నుంచే కింది నుంచి పై వరకు ప్రయాణం చేస్తారు.
దాన్ని ఏమంటారంటే కుండలిని యాత్ర అంటారు. కుండలిని ప్రయాణం అంటారు. దాన్ని వీరబ్రహ్మేశ్వర ఏం చెప్తా అంటే కండ కుండలించి కుండలి నాడించి జమిలి మోతనాగ స్వరము రూప నాగు పాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. అటువంటి వాళ్ళు చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, నోరు కట్టుకొని, కళ్ళు కట్టుకొని, మనసును కట్టేసి మనసు తలుపులు మూసుకుని ఆత్మ తలుపులు తెరుచుకుని ఆ బుద్ధి స్థితిలో తాము కావాల్సింది పొందుతూ మూలాధారంలో స్థిరమై స్వాధిష్టానంలో విస్తృతమై మణిపూరకంలో వారి యొక్క కుండల్ని ఇలా విచ్చుకుంటుంది. అలా విచ్చుకున్నప్పుడు ఆ కుండల్ని శక్తి 2DNA మారుతుంది. 2DNA అయినప్పుడు అది ఎలా ఉంటుంది? పాము కోరుకోవడం అంటారు, లేదా పాము సంసారం చేయడం అంటారు. మానవులు సంసారం చేసే భార్య భర్తలు కలిస్తే శవాకారంలో ఉంటారు. అదే 2 నాగుపాములు కానీ, ఒక నాగుపాము ఒక చెర్రి కానీ అవి కూడుకున్నప్పుడు ఇలా ఉంటాయి. జమిలి మూత 2 పాములు సృష్టి కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అప్పుడు ఒక సౌండ్ వస్తుందట. జమిలి మూత నాగ స్వరము రూప. అటువంటి సౌండ్తో అనాథం దాటి విశుద్ధ చక్రంపై ప్రయాణిస్తూ ఉంటుంది మన కుండలిని శక్తి. స్వరముతో మణిపూరకంతో ప్రారంభమై అనాథంలో మనమై విశుద్ధంలో శుద్ధి అవుతుంది. అటువంటి స్థితిని దాటి ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు పాము నోట్లో పడకూడదు, మిచ్చన్లు ఎక్కాలనేటువంటి స్థితిని మానవ చక్రాలను దాటి దైవ స్థితిలో ఉండి పాము నోట్లోంచి ఇలా పైకి పోతారు. జమిలి మూత నాగస్వరము రూప నాగు పాము లేచి నాట్యము చేయును కాళికాంబరాం. అది బ్రహ్మవేత్త స్థితి. ఇలా పాము పడగబడుతుంది. యమునా నదిలో శ్రీకృష్ణుని వసుదేవుడు తీసుకెళ్తూ ఉంటే పాము పడగబడుతుంది. స్వామికి వర్షం బాధ లేకుండా, చలి బాధ లేకుండా, వాయువు బాధ, గాలి బాధ లేకుండా. అలాగే గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు, నెల్లబాలుడుగా ఉన్నప్పుడు కూడా దాదులు ఉద్యానవనానికి తీసుకెళ్ళినప్పుడు చెట్టు కింద తీసుకెళ్తే స్వామికి ఎండగాని చలిగాని తగలకూడదని 7 తలాల నాగుపాము వచ్చి పడగబట్టేదిట. అందరికీ అవుతుందా? ఆ బ్రహ్మత్వ స్థితి పొందడం, ఆ బ్రహ్మత్వ స్థితి పొందడమే జీవన్ముక్తికి మార్గం. ఈ జీవన్ముక్తిని పొందడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ కృషి చేయాలని పత్రిజీ చెప్పారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడే, ప్రతి పిరమిడ్ మాస్టర్ సహస్రాల యోగి అని చెప్పారు పత్రిజీ. ఎందుకని? ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ధ్యానాన్ని ఒక అద్భుతమైన ఆలంబనగా తీసుకుని సమత్వ స్థితి పొందడానికి ప్రయత్నం చేస్తూ జ్ఞానాన్ని చెప్పడం మొదలు పెడతారో, ఆ జ్ఞానంలో చెబుతూ ఉండే కొద్దీ తమ అపసభ్యతలను తొలగించుకుంటూ సవ్యత్వ స్థితికి తెచ్చుకుని నాళ్ళు మౌనంగా ఉండి అనాథంలో వాళ్ళు తమను తాము సంస్కరించుకునే స్థితిలో ఉండి శుద్ధ వాక్కుతో పొంది తమను తాము తెలుసుకుని నరులు నారాయణులై ఆజ్ఞాచక్రంలో ఏది చెప్తే అవుతుంది, ఆజ్ఞ ఆర్డర్ అయిపోతుందో అటువంటి ఆజ్ఞాచక్రాన్ని అధిగమించి సహస్రార స్థితిలో మీరు ధ్యానము చెప్తారు, జ్ఞానము పంచుతారు, పిరమిడ్లు నిర్మాణం చేస్తారు, అహింసా శాకాహారాలు పొందుతారు. ఇవి చేస్తే చాలు, మీరు సహస్రారయులే, మీరు బుద్ధుళ్ళే, పిరమిడ్ మాస్టర్లంతా బుద్ధుళ్ళు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చాలా సూక్ష్మంగా అత్యంత సులువుగా వివరించారు. ఇత్యంత విస్తారంగా చెప్పడానికి వారికి సమయము కుదరదు. అంతా వారు చెప్తే నాలాంటి వాళ్ళకి ఎలా అవకాశం దొరుకుతుంది? నీలాంటి వాళ్ళకు స్నేహ అవకాశం ఎలా దొరుకుతుంది? మనందరికి అవకాశం ఇచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు వారు దూరతారు మనలో. వారి వారి జ్ఞానాన్ని మన ద్వారా ఇలా పంచుతారు. భూమి మీద ఉన్నా లేకపోయినా దాన్నే మనం ప్రేరణ అంటాం, ఇన్ఫ్యూషన్ అంటాం. ఇన్ఫ్యూషన్. దుర్యోధన్ని పిలిచి ఎన్నోసార్లు మాట్లాడాను నేను. ఆయన ప్రేరణ వచ్చింది నాకు. దుశ్శాసన గురించి దుశ్శాసన ప్రేరణ వచ్చింది. కర్ణుని గురించి మాట్లాడినప్పుడు కర్ణుని ప్రేరణ వచ్చింది. కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు కృష్ణుడు, బుద్ధుని గురించి మాట్లాడినప్పుడు బుద్ధుని ప్రేరణ వచ్చింది. అర్జునుని ప్రేరణ, నకుల సహదేవుల ప్రేరణ కూడా నాకు వచ్చింది. ద్రౌపది ప్రేరణ వచ్చింది. ఎలా వచ్చింది? మనం చెప్పే దాంట్లో వాస్తవికత ఉట్టిపడుతూ ఉండాలి. ఎదుటి వాడిని కేవలం తప్పు పట్టడం ఒకటే కాదు, వారి యొక్క గొప్పతనాన్ని బొమ్మ తెలియాలి, బొత్సు తెలియాలి. వాస్తవానికి దుర్యోధనుడు ప్రపంచానికి మంచివాడు, దెల్లకు మంచివాడు, దగ్గరి వాళ్ళకు మంచివాడు, పాండవులకు మాత్రమే విలన్ ఆయన. కనుక ఆ దుర్యోధను బొరుసు ఏమైనాడు. శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఆఖరి క్షణాల్లో కూడా రాముణ్ణి క్షమించి రావణుడు నేను పోయి రేపు రమ్ము అంటాడు. వాడికి ఏమన్నా మేలుకొల్పు వస్తుందేమో, మరుసటి నాటి ఉన్నవాడిని మార్గం దిద్దామని చెప్పి రాముడు అవకాశం ఇచ్చాడు. పూర్తి సన్మార్గుడు, బ్రాహ్మ్యస్థితి. ఏమంటారా? బ్రాహ్మ్యస్థితి రాముడికి ఎలా వచ్చింది? పత్రిజీ చెప్తారు. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు,
భయము తొలగిన వాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. గుణము చేత గుణాతీతుడు కావాలి మనిషి, కులాతీతుడు వర్ణాతీతుడు కాదు. ఎవరికి తృప్తి లేదో వారందరూ శూద్రులే, ఎవరికి తృప్తి ఉందో వారందరూ వైశ్యులే, ఎవరికి ధైర్యం ఉందో చంపడానికి కానీ చావడానికి వెనువేటారో వారందరూ క్షత్రియులే. ఎవరి దగ్గర బ్రహ్మజ్ఞానం ఉందో వాళ్ళు ఏకులు గాని. మలయాళ స్వామి బ్రాహ్మణుడు కాడు, సముద్రాల లక్ష్మణే బ్రాహ్మణుడు కాడు, పంచదార సావధాని మేటసాని మోహన్ బ్రాహ్మణుడు కాడు. కానీ వాళ్ళు గుణాతీతులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు. సో రాముడు కులానికి శిక్షుడైనా బ్రహ్మజ్ఞాని, అందుకే ఆయన సద్బ్రాహ్మణుడు అయ్యాడు. రావణుడు తాను సద్బ్రాహ్మణైన బ్రహ్మమాంస పుత్రుడతాం. రాముడు చతుర్ముఖ బ్రహ్మ కొడుకులు 9 మంది ఉన్నారు. వారిలో పులస్త్య బ్రహ్మ ఒకరు. ఆ పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్వవసు బ్రహ్మ. విశ్వవసు బ్రహ్మల కొడుకులు 4: కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. రావణ బ్రహ్మ అతడు. శాస్త్రాలు చదివింది, 64 కళ్ళను తెచ్చుకుంది, వేదాన్ని క్షుణ్ణంగా చరణవాడినటువంటి రావణుడు స్త్రీలోలత్వం అధికార వాంఛతో సర్వనాశనమయ్యాడు. మరి అతడు శూద్రుడయ్యాడు, తృప్తి లేనివాడు. రాముడు సుక్షేత్రుడు సద్బ్రాహ్మణుడయ్యాడు. కనుక ఆ సద్బ్రాహ్మణ స్థితినే సహస్రార స్థితి, బ్రహ్మత్వ స్థితి అంటారు. ఇంతకంటే గొప్పగా చెప్పుకునేది ఏం లేదు. నాకంటే గొప్ప వాళ్ళు ఇంకా బాగా చెప్తారు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. పత్రిజీ లాంటి వాళ్ళు ఏదైనా చెబుతారు. కనుక మనందరం ఒక పత్రిజీలాగా కావాలని, ఒక ఆనందులుగా కావాలని, ఒక ఓషులుగా కావాలని, ఒక శ్రీకృష్ణుడిగా కావాలని విన్నవించుకుంటూ, ఈ భగవద్గీతకు అంతు లేదు, దీనికి ఒక లిమిట్ లేదు. ఒక 2-3 వారాల తర్వాత మీరు అవకాశం ఇస్తే మరొకసారి భగవద్గీతను చెప్పుకోవాలని ఉంది. మరి భవిష్యత్తుకు మార్గదర్శి భగవద్గీత అన్నారు ఎర్రపల్లి రామకృష్ణ గారు. ఈనాడు ఏప్రిల్ 20వ తారీఖున భవిష్యత్తుకు మార్గదర్శి భగవద్గీత అని చెప్పారు ఆయన. ప్రతి ఒక్కరూ నెట్ లో కొట్టి చదవండి ఎంతగా భగవద్గీత అని చెప్పారు. ఏప్రిల్ 2025 ఏప్రిల్ 20న భవిష్యత్తుకు మార్గదర్శి భగవద్గీత అని చెప్పారు ఆ మహానుభావుడు ఎర్రపల్లి రామకృష్ణ గారు. మీరందరూ కూడా చదవాలని, మీరందరూ కూడా జీవన విద్య పొందాలని మనసా వాచా కర్మను ఆశిస్తూ పత్రిజీ ద్వారకా నివాస్కు మీ యొక్క సేవ డొనేషన్ ద్వారా చేయాలని కోరుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Are you satisfied, Neha? ఎస్ గురువు గారు, ఎస్. రామాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ సార్కు, స్వర్ణమాల అమ్మకు వేల కృతజ్ఞతలు. మాకు ఇంతటి జ్ఞానాన్ని నేర్పియడం, ఈరోజు చాలా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు భగవద్గీత గురించి చెప్పడము చాలా బాగా అనిపించింది సార్. వైకుంఠ పాలు గురించి చెప్పింది కూడా మాకు మొత్తము బాడీ యాక్టివేట్ అయినట్టు అనిపించింది సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. క్వశ్చన్ స్నేహ వేసిన క్వశ్చనే ఉండే సార్. మాకు మొత్తం క్లియర్ అయిపోయింది సార్ మంచిగా. క్వశ్చన్ వేసే అవసరం లేకుండా అంతా క్లియర్ గా చెప్పినందుకు వేల కృతజ్ఞతలు సార్. జూమ్ లోకి రావడం, జ్యోతి మేడం ఈ జూమ్ లోకి పిలిపియడం, స్నేహ మీరు మాకు మా జూమ్ లోకి వచ్చి అందరికి ఇంత జ్ఞానాన్ని నేర్పినందుకు సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇంకా సార్ తో క్వశ్చన్ అడగాలన్నా, ఇంకా ఈ రోజు జ్ఞానం ఏమి అర్థమైంది, ఏం నేర్చుకున్నారని మెయిన్ గా క్వశ్చన్ తర్వాత ఈ రోజు నేర్చుకున్న జ్ఞానాన్ని 2 మాటల్లో మీరు పంచుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నేను కూడా అకర్మ స్థితి, ధ్యానం అకర్మ స్థితి అంటే తొందరగా ఎలా అర్థమవుతుంది అంటే, ధ్యానం అకర్మ స్థితి అంటారేంది, ధ్యానం చాలా మంచిది కదా అనుకుంటాం. ఈ రోజు విన్న తర్వాత కర్మలు లేని స్థితి ధ్యానం కదా, అది కరెక్టే కదా. నిజంగానే ఈ రోజు క్లియర్ గా అర్థమైంది మీరు చెప్పిన తర్వాత. 18 ఆదర్శ సూత్రాల్లో 2 సూత్రాలు దీనికి అన్వయించబడ్డాయి.
యా లేదా అన్ని సూత్రాలు అన్వయించబడ్డాయి. యా యా కరెక్ట్. అయితే సార్ ఇప్పుడు మన కైలాసపురిలో ద్వారకా నివాసు వసతి సదుపాయాల కోసం సారు పాత్ర అందులో చాలా ఉంది. బాగా డెవలప్మెంట్ చేయాలి, దాన్ని చక్కగా రూపుదాల్చాలి. మంచి ఏసీ రూమ్స్ తో చాలా బాగున్నాయి. నేను కూడా మొన్న చూడడం జరిగింది. ఏసీ ఇన్ని బెడ్స్ రోజుల అమ్మా, నుంచి రూములు కాదు. ఎన్నోసార్లు ఏసీ బెడ్స్, ఏసీ బెడ్, రూములు కాదు. ఏసీ రూమ్స్, హాల్లో మొత్తం ఏసీ ఉంటేనే కదా సార్ ఏసీ బెడ్ మరి మనకు. ఏసీ బెడ్స్ అంటున్నా నేను. కానీ రూమ్ హాల్లో అంటే రూమ్ అంటే ప్రైవేట్ రూమ్ అనుకుంటారు మేడం. ప్రైవేట్ రూమ్ అనుకుంటారు. ఒక్క హాల్లో 20 మెంబర్స్, 20 ఆ, బెడ్స్ అలా అన్ని ఉంటాయి. వసతులతో ఉంటాయి, అన్ని వసతులతో. ఎలా ఆ ఉమ్, వసతుల గురించి చెప్తాను మీకు ఒక్క నిమిషం. ఏంటి ఆ వసతులు అంటే, పైన కింద 2 బెడ్లు ఉంటాయి, పైకి ఎక్కడానికి సులువైన మెట్లు ఉంటాయి. ప్రతి బెడ్కి కింద కానీ పైన కానీ ఒక చిన్న లాకర్ ఉంటుంది. ఏదైనా డబ్బు కానీ నగలు కానీ పెట్టుకోవచ్చు, నంబర్ లాకర్ ఉంటుంది. ఒక చక్కటి పిల్లో ఉంటుంది. 6 అంగుళాల కుషన్తో మంచి బెడ్ ఉంటుంది. 6 అడుగుల 4 అడుగుల పొంగులతో మంచి బెడ్షీట్ ఉంటుంది, మల్లెపూలాగా. మంచి రగ్గు ఉంటుంది, ఎయిర్ కండిషన్ ఉంటుంది. తర్వాత 2 బాటిల్స్ పెట్టుకునేటువంటి ట్రే ఉంటుంది, పుస్తకం పెట్టుకోవచ్చు, ఒక చిన్న బ్యాగ్ పెట్టుకోవచ్చు. బెడ్ లైట్ ఉంటుంది, రీడింగ్ లైట్ ఉంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా స్క్రీన్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. కింద ఒక అమెరికా సూట్ కేసు పట్టేంత లాకర్ ఉంటుంది. కింద 2 లాకర్లు, పై బెడ్ వాళ్ళకి, కింది బెడ్ వాళ్ళకి. మీరు నాకు రూము లేదు అని అసంతృప్తి పడవలసిన అవసరం లేకుండా ది బెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీతో బాత్రూమ్లు, టాయిలెట్లు పక్కనే ఉంటాయి. మీరు అసలు 500 రూపాయలు పెడితే కూడా అటువంటిది రాదు. మీరు ఏసీ రూమ్ కోసం 2000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని వసతులతో మేము ఏర్పాటు చేస్తున్నాం. కేవలం లోక కళ్యాణం కోసం చేస్తున్న సేవ ఇది. దీన్ని తెలిస్తే ప్రతి ఒక్కరు ముందు బుక్ చేసుకుంటారు దాన్ని. ఈ డిసెంబర్ లోపల ఈ బ్లాక్ పూర్తి చేసి 500 బెడ్లు ప్రపంచానికి అందజేయాలి. పత్రిజీకి వాటిని అంకితం చేయాలని ఆకాంక్ష. యా కరెక్ట్ సార్ చెప్పింది. నేను కూడా కడతాల్లో ఆమన్గల్లు దగ్గర, ఎందుకులే మాకు బెడ్ ఈ వసతి, మేము ఆమన్గల్కే పోయి పడుకుంటాము, 15 నిమిషాలు జర్నీ కార్లో వెళ్తే ఎందుకు అని ఎన్ని రోజులు అనుకున్నాను. కానీ తర్వాత మొన్న ధ్యాన మహాచక్రం టైంలో అక్కడ 2 డేస్ పడుకోవడం జరిగింది. నేను కూడా మామూలుగా ఫ్రీ వసతి ఇచ్చిన వాటిలో పడుకున్నాను. అయ్యో మనకి మంచి వసతి ఇస్తూ ఉన్నప్పుడు నిజంగా మనదంటూ మనకి ఇక్కడ ఒక ఇది చూడగానే ఇక్కడ నాకు ఒక స్థానం ఉంది, నాకు ఒక బెడ్ ఉంది, పడుకోవడానికి మంచిగా వసతి ఉంది, హాయిగా నిద్రపోయినప్పుడు మార్నింగ్ చక్కగా ధ్యానం చేసుకుంటాం. మనం నిద్ర సరిగా లేనప్పుడు ధ్యానం కూడా సరిగ్గా కాదు అనిపించి, మరి నేను కూడా ఉండాలి, మనకు దగ్గర ఇల్లు ఉన్నా పర్వాలేదు, కర్తాల్లో మనకు బెడ్ వసతి, పడుకోవడానికి చక్కటి వసతి కల్పించింది, మనం ఉపయోగించుకోవాలి. మనము పోనీ ఎప్పుడు మనము ఇక్కడ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ అయినా బంధువులైనా వచ్చినప్పుడు కూడా మన బెడ్ వాళ్ళకు మనం ఇస్తాం కదా, వాళ్ళకు కూడా ఒక సేవా అవకాశం అలా అవుతూ ఉంది అనే ఉద్దేశంతో మేము రీసెంట్ గానే బుక్ చేసుకున్నాము. ఇంకోటి ఉంది 4 మేడం బెడ్స్. దీంట్లో, ఇంకోటి ఉంది ముఖ్యమైన విషయం. చెప్పండి. అక్కడ పడుకుంటే అది యోగ నిద్ర అవుతుంది ఆ క్యాంపస్ లో. ఎందుకు? ఎస్ మహేశ్వర మహాప్రభు ఎనర్జీ, పత్రిజీ మహాసమాధి ఉంది అక్కడ. ఆ ఎనర్జీస్ అంతా అక్కడ పడుకున్నప్పుడు అవన్నీ మనవే. ఎందుకు మహాయోగుల సమాధులు దర్శనం ఎందుకు చేయాలి? వారు ఎక్కడ ఏ లోకాల్లో ఉన్నో కూడా, మనది సిల్వర్ కార్డు అయితే వాళ్ళది గోల్డ్ కార్డు. ఆ గోల్డ్ కార్డు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. వారు మరి జన్మ తీసుకున్నా, ఇవే లోకాల్లో ఉన్నా కూడా వారి డే టు డే యాక్టివిటీలో వాళ్ళు పొందుతున్నటువంటి పంచుతున్న జ్ఞానం అంతా మనకు చేరుతూ ఉంటుంది. అది సస్యశ్యామలం ఎన్ని లక్షల సంవత్సరాలైనా కూడా. అందుకే మహనీయుల యొక్క సమాధి దర్శనం చేయాలి, ఇక నిద్ర చేయాలి. దాన్ని ఏమంటారు? నిధి స్థలం అంటారు. ఏమంటారు? నిధి స్థలము. అటువంటి గొప్ప ఈ పిరమిడ్, ఆ పిరమిడ్ లో ఉన్నటువంటి ఎనర్జీ, పత్రిజీ మహాసమాధిలో ఉన్న ఎనర్జీ, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. నిధి స్థలము. నిధి స్థలంలో నిద్ర చేయాలని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకని? మనం పోయినా, శ్రీశైలం పోయినా, తిరుపతికి పోయినా నిద్ర చేయమని చెప్పేవారు. కరెక్ట్ సార్, నిజంగా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా నిద్ర చేయమనే వాళ్ళు. అలాంటిది మరి ఇక్కడ శక్తి స్థలం ఉంది, పత్రిజీ గారి మహాసమాధి ఉంది అంటే ఇంకా అక్కడ ఎంత పవర్, అసలు ఆ ప్లేస్ లో ఎంత పాజిటివ్ ఎనర్జీ. ఆ ప్లేస్ లో మనము నిద్రపోవాలి, నిద్రించాలి, ఒక్క డే అయినా నిద్రపోవాలి అని చాలా మంది పెద్దలు చెప్తారు. ఇది వాస్తవం, సార్ చెప్పింది గుర్తు చేశారు, రియల్. అందుకనే మరి మేము కూడా అలా బెడ్స్ బుక్ చేసుకున్నాం. మన ఇంటిగా పడుకున్నది వేరు, రోజు మన ఇంట్లోనే పడుకుంటాము. అలాంటి శక్తి క్షేత్రాలలో
ఒక రోజు పడుకున్నా కూడా మనలో ఉన్న నెగిటివ్ సమస్యలు అనుకోండి, బ్రెయిన్ వీక్నెస్ అనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఒకలాంటి కలలు వలి డిప్రెషన్లకు వెళ్ళే వాళ్ళంతా మంచి ప్లేస్ పోయి నిద్ర చేసి వస్తాము, ఆంజనేయ స్వామి గుడికి పోయి నిద్ర చేసి వస్తామని ఎలా పోతారో పత్రిజీ శక్తి స్థల మహేశ్వర పిరమిడ్ పోయి ఒక నిద్ర చేసి వద్దామబ్బా, మనం కొంచెము మంచిగా అవుతాము అని అనుకుంటాం. అనుకొని మీరు రావాలి, ఆల్రెడీ అలా రావాలి. ఆల్రెడీ మేడం ఆల్రెడీ మీరు 4 బెడ్లు బుక్ చేసుకున్నారు. మీ ఆధ్వర్యంలో ఇంకో 16 బెడ్లు బుక్ చేయండి. మీ బ్లాక్ అని రాస్తాం పైన. యా అలా 4 బెడ్స్ బుక్ చేసుకున్నాం మేము. కానీ అది అందరికి ఉండాలి. అక్కడికి వెళ్ళగానే మన పుట్టిల్లు ఇక్కడ నాది ఉంది, నా వసతి నాకుంది, నేను ఇక్కడ పడుకోవడానికి, నిద్ర చేయడానికి, సేద తీర్చుకోవడానికి, నా పుట్టింట్లో నాకు స్థానం ఉంది అనేది మన అందరికీ అది ఉండాలి. అది ఉంటూ మనొక్కరికే కాదు, మనము లేని టైంలో మళ్ళీ అది వేరే వారికి రెంట్కి ఇవ్వడం ద్వారా సంస్థ డెవలప్మెంట్ కూడా మనం భాగస్వాములం అవుతాం. ఇందులో స్వాకార్యం ఉంది, స్వామి కార్యం ఉంది. అందుకని వీలున్నంత వరకే అది రకరకాల రేట్స్ తో నేను పెట్టిన పాంప్లెంట్స్. ఇప్పుడు 37,500 ఇచ్చినప్పుడు 2 days ధ్యాన మహాచక్రం టైంలో ఇస్తారు. ధ్యాన మహాయాగాలు జరిగే టైంలో 12 days డిసెంబర్లో, మిగతా 18 days నార్మల్ డేస్ లో ఇస్తారు. అట్లా 50,000, 62,000, 75, 1,50,000, 1,50,000కి 11 days మొత్తం ఇస్తారు ధ్యాన మహాయాగంలో. 70 days నార్మల్ డేలో ఇస్తారు. అంటే 81 days 1 year కి మనకు అకామిడేషన్ ఇస్తారు. 81 days నువ్వు బో, నీ ఫ్రెండ్స్ బో, నీ బంధువులు బోని మనం వాడుకోవచ్చు. ఆ వసతి అలా ఇస్తున్నారు. అది చాలా తక్కువ. మనము ఎక్కడ లగ్జరీ, ఇంత లగ్జరీ ఉన్న రూమ్ 2,000 కావాలి 1 dayకి. ఎక్కడ పోయినా కూడా 2,000 చాలా తక్కువ. అది ఎందుకు తక్కువ ఇస్తున్నారంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా మాసే నార్మల్ ప్రజలే వస్తారు, ఎక్కువగా పే చేయలేని వాళ్ళు ఉంటారని ఉద్దేశంతో ట్రస్టీ వాళ్ళు డిలక్స్ రూమ్స్ వసతి ఇచ్చి మనకి నార్మల్ గా సత్రంలో పడుకున్న రేటు తీసుకుంటున్నారు. అలాంటి వసతి ఇస్తున్నారు, దాన్ని ఉపయోగించుకోవాలి మనము. అదొకటే కాదు మేడం, ధ్యానం తెలియని వాళ్ళు వచ్చినా కేవలం రోజుకు 60 రూపాయలు పెట్టి అటువంటి వస్తువు పొందుతారు. 15 సంవత్సరాలకి, సంవత్సరానికి 10 అంటే 60 రూపాయలు పడుతుంది రోజుకు. వాళ్ళకేమో 60 రూపాయలు పే చేసి ధ్యానం నేర్చుకుంటారు. అక్కడ ఉండడం వల్ల సాత్విక ఆహారం తిని శాకాహారమే తీసుకుందాం, జంతుహింస మానుకుందాం అనుకుంటారు, మహాసమాధి దర్శనం చేసుకుంటారు. ఇంత వసతి ప్రజలకు ఇవ్వాలని చేశాం ఆ పని. కొత్త వాళ్ళందరూ కూడా అక్కడ పునీతులు కావాలి. కరెక్ట్, అంత సైన్స్ ఉంది అందులో. అంతే. ఇప్పుడు చూడండి, అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో పోతే బెడ్స్ ఉండవు, 6 నెలలు ముందు బుక్ చేసుకోవాలి. అలా అవుతుంది కైలాసపురి కూడా అంతకంటే ఎక్కువగా అవుతుంది. మరి సిద్ధి అలాంటి క్షేత్రంలాగా దాంట్లో అవుతుంది అన్నారు నాకు పత్రిజీ. స్థానం ఉంది, సిద్ధిలాగా నాకు అవుతుంది అన్నారు. స్థానం ఉంది, నా బెడ్ నాకుంది. షిరిడీ లాగా అవుతుంది. షిరిడీలో మరి మనకు వసతి కావాలంటే ఎన్ని రోజుల ముందు చేసుకోవాలి, అయినా కూడా దొరకవు, ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అలాంటి శక్తి క్షేత్రంగా గొప్పగా కాబోతుంది కాబట్టి ముందే మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకు చాలా మామూలు రేట్స్ అండి అవి. అది అసలు నథింగ్. ఆ రేట్ అనేది మనం పెట్టేది ఆ వసతికి అది చాలా తక్కువ. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రసన్న మేడం మాట్లాడండి, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా. జై శ్రీకృష్ణ మేడం, అందరికి నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. కనపడండి, మీరు అన్మ్యూట్ చేసుకొని కనపడండి. అట్లా కనపడితే మేడం ముఖంలో ఎన్నో భావాలు ఉంటాయి మేడం, కనపడతాయి కదా. చెప్పమ్మా. ఇవాళ మీరు చెప్పిన క్లాస్ లో ఇప్పటి వరకు మేము చెప్పుకున్న భగవద్గీత మొత్తం రివిజన్ చేసుకున్నట్లు అయిపోయింది సార్. మేడం చెప్పినట్లు ఇంకా మీరు శక్తి స్థల్ గురించి చెప్పారు కదా, బెడ్స్ బుక్ చేసుకోవాలనేసి. అది చాలా బాగుంది మేడం. మేడం చెప్తుంటే నా ఫీలింగ్ అదే. మేడం చెప్తున్న ఫీలింగ్స్ అన్ని మాటలన్నీ నా మనసులో నుంచి వస్తున్న భావాలు మేడం చెప్తున్నారని నేను కరెక్ట్ గా నా ఫీలింగ్ అనుకుంటున్నా. మేడం అవే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ఒక పుణ్యక్షేత్రంలో వెళ్ళి మనం ఉండి ఎలా సేద తీరుతామో అలా మనం కూడా మహేశ్వర పిరమిడ్ లో వెళ్ళి ఉండొచ్చు. అంటే మనకు ఎప్పుడైనా లైఫ్ లో ఎక్కడికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని ఎలా ఫీలింగ్ అనిపిస్తుందో అట్లనే కడతాలకు కూడా మహేశ్వర పిరమిడ్ కి వచ్చి కూడా మనం అట్లనే రిలాక్స్ అవ్వచ్చు, మన మనసు ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంది సార్. బాగుంది, ఫెసిలిటీస్ చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాం సార్. మేడం చెప్పారు. పత్రిజీ ద్వారకా నివాస్, సదానందేగి బ్లాక్. థ్యాంక్ యూ మేడం. మాకందరికి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు అసలు అక్కడ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు ఈ వీడియో ద్వారా.
థ్యాంక్ యూ సార్. ప్రసన్న మేడం, నీవు మీ అమ్మ వాళ్ళతో కూడా ఎప్పుడు వస్తారు? వీళ్ళ అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు సార్, వీళ్ళదేమో ఆమనగల్లు. అవునా? వాళ్ళు ఎప్పుడు ధ్యాన మహాచక్రాలకు వస్తారు. అదే మొన్న చెప్తే అమ్మ వాళ్ళు మేము చేసుకుంటాము అని. మన సీట్ మనకు రిజర్వ్ అయి ఉంటదమ్మా, ఎవరు దాన్ని దొంగిలించలేరు జానమాయగంలో. ప్రశ్నే లేదు. అందరికి యాప్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది, దాంట్లోనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. త్వరలో యాప్ రెడీ అవుతుంది. ఎవరిని అడిగే పని లేదు, దాంట్లో టచ్ చేస్తే చాలు మీ డేట్ బుక్ అయిపోతుంది. ఎవరు మీ బెడ్ ని ఆక్రమించుకోలేరు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా సార్ తో మాట్లాడాలి అని అనుకుంటే, ఇంకా ఏమైనా పంచుకోవాలన్నా, ఏమైనా డౌట్ అయినా, ఏదైనా ఈరోజు విన్న జ్ఞానం అయినా షేర్ చేసుకోండి. లేదు అంటే మనం చక్కగా ఎండ్ చేసేసుకుందాం. ఆధ్యాత్మికమైన క్వశ్చన్ వేయండి. ఇప్పుడు ద్వారకా నివాస్ గురించి మీరు బోధ ద్వారా తెలుసుకుంటారు, జ్యోతి ద్వారా తెలుసుకుంటారు. భగవద్గీత గురించి కానీ ఎంతైనా శ్లోకంలో ఇందాక స్నేహ అడిగింది, ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగింది, దానికి ఎంత వివరణ వచ్చింది చెప్పండి. ఒక ప్రశ్న, పరిప్రశ్న అంటారు సిద్ధి బాబా. పరిప్రశ్న విశేషమైన ప్రశ్న. శ్రద్ధతో నిబద్ధతతో ఆ ప్రశ్న వేస్తే ఎటువంటి రిప్లై ఇస్తారు చూడండి. మరి పత్రిజీ మళ్ళీ ప్రవేశించి మాట్లాడిస్తారు, దాన్నే పరిప్రశ్న అంటారు. సార్ మళ్ళీ ఒక సండే మీరు ఇలాగే రండి. ఏ క్వశ్చన్స్ అయినా మీరంతా కూడా నోట్ చేసుకోండి. ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఒక నోట్బుక్ లో నోట్ చేసుకొని, సార్ వచ్చినప్పుడు సార్ బాగా చెప్తారు భగవద్గీత జ్ఞానము, ధ్యానంలో అన్నట్టు ఏదైనా ఎనీ క్వశ్చన్ అడుగుదాము. నా స్థాయిలో మీ స్థాయిలో అంటే మాకైతే మంచిగా అనిపిస్తుంది సార్. మీ స్థాయే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకని అలా చెప్తున్నాను. ఉషా మేడం మాట్లాడండి. ఉషా గారు మాట్లాడండి. మేడం, జై శ్రీకృష్ణ మాస్టర్. నాకు ఒక చెప్పమ్మా. జై శ్రీకృష్ణ. 7 జన్మలు అంటారు కదా, మరి 4 జన్మల గురించి చెప్పారు. అంటే ఈ 4 జన్మల్లో మనం మోక్ష మార్గాన్ని పొందితే ఇంకా 3 జన్మలు ఉండవా, లేదంటే ఉండడమే 4 జన్మల? మరి 4 జన్మలు కాదమ్మా, 400 జన్మలు నేను చెప్పింది. అదే సార్, 400 అంటే 100కి ఒక జన్మ అంటారు కదా. మరి ఎట్లా అది నాకు అర్థం అవ్వట్లేదు. చాలా మంది అంటారు 7 జన్మలు 7 జన్మలు అని, అది ఎట్లా అసలు? జ్ఞాన అవధి పొందిన జన్మలవి 7 జన్మల నుండి పడి ఉంది ఈ ముడి అంటారు. జ్ఞాన అవధి 300 జన్మలు దాటిన తర్వాత మనిషికి తన గురించిన స్పృహ వస్తుంది. తనకు స్వార్థం పోయి లోక కళ్యాణము పరమాత్మ వస్తాయి. ఈ ప్రపంచానికి సేవ చేయడంలో నాకు కూడా లోక కళ్యాణం అంటే, లోక కళ్యాణం అంటే నా కళ్యాణం కూడా దాగుంది కదా అంత. నేను ఎక్కడికి పోయినా గుడికి పోతే అర్చన చేస్తాం అనుకోండి, అర్చన చేస్తే నేను లోక కళ్యాణార్థం అని మాత్రమే చెప్తాను, నేను ఏ పేరు చెప్పను. ఆ లోక కళ్యాణంలో నా కళ్యాణం కూడా దాగుంది కదా. అటువంటి ఫీల్ రావాలి. మనమే అంతా, అంతా మనమే, నేనే అంతా, అంతా నేనే, నాలో అంతా ఉంది అని ఫీల్ రావాలి. అప్పుడు ఏమైతుంది, ఈ భూమి నాది అంటే భూమాత పక్కున్నవిందంట. ఆచార్య వినోబా భావే చెప్పారు, నాది ఆస్తి, నాది ఆస్తి, ఎవరిది ఆస్తి, ఎవరిది ఉంది. మన చేతిలో ఉండేది మనది, అది కూడా ఉన్న నాళ్ళే, తర్వాత ఇంకెవరిదు. ఈ భూమి మీదకి మన పిల్లలు వస్తారు, అదొక లిమిటే. దాని తర్వాత ఎవరు ఉండరు. భార్యకు భర్త శాశ్వతం కాదు, భర్తకు భార్య శాశ్వతం కాదు. కానీ నా భార్య నేను ఏమనుకుంటాం అంటే, వెళ్ళిపోతే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోవాలనుకుంటాం. ఒకటే ఆలోచనతో వచ్చాం, అట్లే వెళ్ళిపోతాం అనుకుంటాం. అటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు ప్రకృతి భగవంతుడు అని ఏమన్నానండి, నేను దాన్ని నేచర్ అంటాను. భగవంతుడు అంటే నేచర్. పంచభూతాలు ఉన్నాయి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశం నుంచి శబ్దం వెలువడింది. మన మాటలన్నీ ఆకాశం పుణ్యం. వాయువు మన ప్రాణశక్తి. అగ్ని మన చలనం, మన మూమెంట్ అంతా అగ్ని. నీరు మన ప్రాణధారం. భూమి మన ఉనికి, మన జీవితం. వీటిని శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటారు. వాటి యొక్క ఆలోచనలు వచ్చినప్పుడు, వాటిని గురించి మనం అన్వేషించడానికి మొదలు పెడుతున్నప్పుడు, ఆ 7 జన్మల్లో వీటన్నిటిని అధిగమిస్తూ మనం ఉన్నతమైన స్థితిని పొందుతాం. అందుకని 7 జన్మలు ఉంటారు. ఆ చివరి జన్మల్లో ఒక జన్మల్లో ఏది రాదు. భక్తిని గురించి చెప్తారు, సారూప్య భక్తి, సామీప్య భక్తి, సాయుజ్య భక్తి అని 7 రకాల భక్తి. నవవిధ భక్తుల్లో అతి ముఖ్యమైనవి 3: సారూప్య భక్తి, సామీప్య భక్తి, ఇలా ఉండాలి నేను అనుకుంటాం శ్రీకృష్ణులా. సారూప్య భక్తి, సామీప్య భక్తి దగ్గరలో ఉండడం, సాయుజ్య భక్తి ఆయన మనమే ఆయనే అయిపోవడం.
అవి ఆఖరి 3 జన్మలు. ఆఖరి 3 జన్మలు. భక్తి అంటే ఏమి? స్వస్వరూప అనుసంధానం భక్తి అభియతే. మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైన భక్తి. అందుకే దాన్ని ఉద్ధరేత ఆత్మనాత్మనం శ్రీకృష్ణుల వారు భౌతికతం చేత అన్నీ దొరుకుతాయి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అదే సాయుజ్య భక్తి. అక్కడ భగవంతుని మనకి ఏమీ తేడా లేదు. అర్జునునికి శ్రీకృష్ణునికి ఎలా తేడా లేదో మనకు శ్రీకృష్ణుడికి మనకు పత్రిజీ కూడా తేడా ఉండదు. ఆయనే మనం, మనమే ఆయన. ఆయనే మనం. మమ ఆత్మ సర్వభూత ఆత్మ. నీ పక్కింటి వాడిని, నీ ఎదురింటి వాడిని అందరినీ నీలాగా చూసుకో. ఏమైంది? పత్రిజీ అలాగే చూసుకున్నాడు, అంతే. ఆయన ఇంత గొప్ప గురువు అయ్యాడు. అలాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే పనిలే. నీ భర్తను గురించి స్పృహ నీకు ఉండాలి, నీ పిల్లల గురించి నీ స్పృహ ఉండాలి. మీ అమ్మా నాన్న ఎట్లా చూసుకుంటావు, మీ అత్తామామని అలా చూసుకోవాలి. అన్న మా కోడలు మమ్మల్ని, నా భార్య నాన్న అని పిలుస్తుంది, మా కోడలు నా భార్యను అమ్మ అని పిలుస్తుంది. ఎందుకని? అత్తగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళే నిజమైన అమ్మా నాన్న. తల్లిదండ్రి అత్తమామ కావాలి. అటువంటి ఫీల్ ఉన్నప్పుడే మనం ఏదైనా మన కుటుంబంలోనే మొదలు పెట్టాలి. దాన్ని ఊరికే చివరి 7 జన్మలు రావు. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి, దాన్ని బోధించాలి. అది ఆఖరి జన్మ అయిపోతుంది, అంతే. ఇంకేం ఉండదు, అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఇష్టంతో రావాలి, కోరికతో రావద్దు. ఆజ్ఞతో. నువ్వు పోవా పత్రిజీ, జంతు జాతిని కాపాడడానికి పో అన్నారు, వచ్చాడు. నువ్వు పోవా స్వాతంత్రం సాధించడానికి పోంటే గాంధీ వచ్చాడు. తదాత్మానం సృజామ్యహం. మనల్ని మనం సృష్టించుకునే వస్తాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. అధర్మం పెరిగినప్పుడు, ధర్మాన్ని ఖాళీగినప్పుడు యోగులైన వారు, యోగీశ్వరులైన వారు, పరమ గురువులైన వారు వారిని వారు సృష్టించుకుని భూమి మీదకి వస్తారు. కేవలం లోక కళ్యాణ కార్యక్రమంతో. వాళ్ళ కర్మలు, వాళ్ళకి ఏమి కర్మ మిగిలి ఉండవు, ఏమి వాళ్ళు పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సంసారాన్ని సృష్టించుకొస్తారు. ఎందుకు? మేము సన్యాసులు కాదు, సంసారం ఉంది మాకు అని చెప్పేది. అట్లే మరణించే ముందు 1 సంవత్సరం 2 ఏళ్ళలో బాధపడతారు. దేహంతో ఉంటూ దేహభావం లేని స్థితి. నా శరీరంలో దేహం ఉన్నా, ప్రాణం ఉన్నా, నాకు దేహభావం లేదు. ఈ బాధ దేహాన్ని నాది కాదు అని మనకు అర్థం చేయడానికి వచ్చాం. పత్రిజీ 1 సంవత్సరం అనారోగ్యాన్ని అనుభవించారు. ఎందుకు? మనందరికీ అర్థం కావడానికి. బుద్ధుడు విషపూరితమైన ఆహారాన్ని తిన్నాడు, అర్థం కావడానికి ప్రపంచానికి. విద్యాప్రకాశానంద స్వామి 2 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నారు. ఎందుకని? దేహ విభావన లేకుండా తను ఉండంగానే తన శిష్యులు ఈ ఆశ్రమాన్ని ఎలా నడుపుతారు, ఎటువంటి ప్రవచనాలు చెప్తారు, ఎలా దించిస్తారని స్టడీ చేశాడు ఆయన భూమి మీద ఉండి. ఎందుకు గురువులు ఇవన్నీ అనుభవిస్తారు? నాయన, మేము మీలాంటి వాళ్ళమే, మేము ఏ మాయా మహిమతో మేమేమీ పైకి వెళ్ళిపోలేదు. కొందరు ఉంటారు సదానంద ఇలాంటి వాళ్ళు, లాహిరి మహేశ్వర్ లాంటి వాళ్ళు చెప్పి పలాంటి టైంకి వెళ్ళిపోతారు. ప్రస్థానం నుంచి వెలుగు పైకి పంపిస్తారు. రకరకాల యోగులు ఉంటారు, ఒక్కరో మార్గాన్ని ఎంచుకుంటారు. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సార్. ఒక మంచి ప్రశ్న మీరు అడగడంతో ఇంతమందికి చక్కటి జ్ఞానం అందరం వినడానికి అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ ఉషా మేడం. ఇంకా సార్ 8:30 అయిపోయింది సార్, ముగించుకుందాము. మరి మళ్ళీ ఒకసారి సండే రోజు మీరు అవకాశాన్ని ఇస్తే మేము భగవద్గీత చెప్పడానికి మీ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. మీరు జూన్ లో ఒక డేట్ చెప్పండి, ఆదివారం చేసుకుంటాం. నెలకు ఒక క్లాస్ పెట్టుకోండి, పర్వాలేదు. సరే సరే, ఓకే సార్. నెలకు క్లాస్ పెడితే ఒక్కొక్క క్లాస్ లో 2 అధ్యాయాలు చెప్తూ పోతే 9 ఆదివారాలు లేదు, 18 అధ్యాయాలు అయిపోతాయి. భగవద్గీత 365 రోజులు చెప్పినా కూడా ముగియదు. కనీసం ఒక టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయొచ్చు. నేను కూడా నోట్స్ రాసుకుంటూ ఉన్నాను. 12 అధ్యాయాలకు రాసుకున్నాను. ఇంకా 6 అధ్యాయాలు కూడా రాసి ఒక పుస్తకం ప్రచురించాలి ఉంది నాకు మనసులో. నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు చాలా మంచి టైం ఇచ్చి మంచి జ్ఞానాన్ని ద్వారకా నివాస్ గురించి చక్కగా వివరించడం, క్వశ్చన్స్ ఆన్సర్ చక్కగా వివరణ ఎంత డీటెయిల్ గా చెప్పడం, అందరికి ఒక క్వశ్చన్ తో అందరికి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. మీకు మా జూమ్ తరపున మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుందాం. జై పత్రిజీ. మీకు కూడా నా కృతజ్ఞతలు మేడం. మంచి సెషన్ ఇది. అందరు శ్రద్ధగా విన్నట్టుంది. ఎంతమంది విన్నారు అని కాదు, సంఖ్య కాదు, ఇది సత్యబలం. ఒకసారి ఎన్టీఆర్ ఎస్టేట్ లో, ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో
ఒక పెద్ద స్వామీజీ ప్రవచనం జరుగుతుంది, పక్కనే ఇందిరా పార్కులో పత్రిజీ ప్రవచనం జరుగుతుంది. మన దగ్గర 500 మంది ఉన్నారు, అక్కడ 50,000 మంది ఉన్నారు. మీ ఆయన లాంటి ఒక ఆయన లేచి క్వశ్చన్ అడిగారు పత్రిజీని, స్వామి మీరు చాలా గొప్పవారు, మీ ఎంత గొప్ప గురువు ఎవరు లేరు, నాకు తెలుసది, నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ 500 ఉన్నారు, అక్కడ 50,000 మంది ఉన్నారు ఎందుకు స్వామి అంటే, సార్ నా వైపు చూశాడు, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు, నేను ఎందుకు చెప్పాలి అని. అప్పుడు నేను చెప్పాను, అది సంఖ్యాబలము, ఇది సత్యబలము. సత్యబలంలో 500 మంది ఉన్నారు, సంఖ్యాబలంలో 50,000 మంది ఉన్నారు. ఇది సత్యబలం. ఈ సత్యం తొందరగా ఎక్కడ నిదానంగానే ఎక్కుతుంది, అందుకే నీ జన్మలు పడతాయి. ఓకే మేడం, సింగిల్ పేజ్ ఉండేటువంటి బ్రోచర్ పంపిస్తానని అందరూ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఈ వీడియో ఆ బ్రోచర్ 2 పంపించేయండి. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్. జై పత్రిజీ, జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్.